నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు కవిత్వంలోకి మన ప్రయాణం దర్భశయనం శ్రీనివాసాచార్య గారితో కవిత్వంలోకి ఆ కవిలోకి ప్రయాణం కూడా మనము కవిత్వంతోనే మొదలు పెడదాం. బార్న్ టు విన్ ఒక అసంపూర్ణ పదబంధం, బార్న్ టు లివ్ ఒక విశాల జీవ నినాదం, బతుక్కి బతుకే వ్యాఖ్యానం, బతుకన్నాక కాసిన్ని వెన్నెళ్ళు కాసిన్ని కన్నీళ్ళు, వెన్నెలా జీవితమే కన్నీరు జీవితం. ఇది వెన్నెలతోనూ కన్నీటితోనూ కూడుకున్న కవిత్వం. పేరులో దర్భ, శయనము, శ్రీనివాస, ఆచార్య ఈ పదాలు వింటుంటే ఏదో పురావాసన వేదవాసన కనిపిస్తోంది కానీ పేరులో కానీ నిజంగా కవిత్వం అంతా మనిషంతా మనసంతా కూడా మట్టి వాసన. ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం? సమాధానం కవి నుంచి సమాధానం. నేలను రైతన్న దున్నినంత కాలం, మెతుకు మీద మనిషి బ్రతికినంత కాలం. ఇది దర్భశయనం వారి సమాధానం. వీరు 1961 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన వరంగల్ జిల్లా చిన్నకొర్పల్లో జన్మించారు. తల్లిదండ్రులు దర్భశయనం రంగాచారి గారు, అలివేలు మంగతయారు గారు. 1974లోనే తొలి కవిత రాశారు. 1987వ సంవత్సరంలో తొలి కవితా సంపుటి జీవన వీచికను వెలువరించారు. ఆ వీచిక ఇప్పటిదాకా అలా కవితా వీచికలను వీస్తూనే ఉంది, మన ముందుకు వస్తూ ఉంది. ఆ తర్వాత 92లో ప్రవాహం, 91లో ముఖాముఖం, 99లో వేళ్లు మాట్లాడే వేళ, 2004లో నాగటి సాళ్ళు, 2009లో నేలగంధం, 2013లో పొలం గొంతుక, ఆ తర్వాత పత్రహరితం, ఇప్పుడు ధాన్యపు గింజలు. 2001లో ఆట అనే ఒక దీర్ఘకావ్యాన్ని వెలువరించారు. మనిషి పుట్టుక నుంచి మరణం దాకా ఈ ఆట ఏమిటనేది అందులో వాస్తవిక జీవన ఆటను చాలా ప్రస్ఫుటంగా ఆ దీర్ఘకావ్యంలో వెలువరించారు. వీరి సాహిత్య వ్యాస సంపుటి ఇష్ట కావ్యం 2012లో వెలువడింది. వీరి కవితల్ని గ్రీన్ ఫింగర్స్ అండ్ అదర్ పోయమ్స్ పేరుతో దేశెట్టి హనుమంతరావు గారు ఆంగ్లంలోకి వెలువరించారు. వీరి ఆత్మకథ దర్శనం పేరుతో పాలపెట్టులో ధారావాహికగా వచ్చింది. వీరికి గరికపాటి సాహిత్య పురస్కారము, సినారే కవితా పురస్కారము, ఆంధ్ర కుటీర పురస్కారము, ఉమ్మిడిశెట్టి సాహిత్య పురస్కారము, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారము, తెలుగు యూనివర్సిటీ పురస్కారాలు, ఇంకా అనేక పురస్కారాలు వీరిని వరించాయి. అంతకంటే ఇక్కడ ప్రత్యేకించి నాదైనటువంటి ఇంకో పరిచయాన్ని, ఈ అవకాశం నాకు దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని నేను పూర్తిగా వాడుకోదలుచుకున్నాను. ఏమంటే 2014లో నేను JNTU హైదరాబాదు లో ఓపీ చేయను, ఓరియంటేషన్ కోర్స్ చేయను వెళ్తే నేను అసలు సార్ పరిచయం లేదు, నేను పూర్తిగా కొత్తవాడిని. నేను ఒకరోజు శనివారం ఫోన్ చేసి, సార్ నా పేరు శ్రీనివాసు, మాది చిత్తూరు జిల్లా పుంగనూరు, నేను ఇట్లా PhD చేస్తున్నాను సార్, మానవ సంబంధాలు ప్రపంచీకరణ అనే అంశం పైన మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే సార్ సంతోషించి రమ్మని ఇంటికి పిలిచారు. వరంగల్ దారి మధ్యలో ఉండగానే ఆలేరు అనుకుంటాను, ఆ మధ్య ఉండగానే నాకు మళ్ళీ ఫోన్ చేశాడు సార్. బాబు నాయన నువ్వు టిఫిన్ చేసావా అన్నాడు. తిన్నాను సార్ అన్నా. అరే ఇంటికి వస్తూ టిఫిన్ ఎందుకు చేసావయ్యా, మన ఇంటికి వస్తూ ఇంట్లో భోజనం పెట్టలేమా? సరే తిన్నావు కానీ రా ఇంట్లో మళ్ళీ తిందు అన్నాడు సార్. ఆ తర్వాత ఇంటికి వెళ్తే నేను నన్ను సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళ కుటుంబ సభ్యులకు నన్ను పరిచయం చేసి మళ్ళీ నాకు భోజనం పెట్టి కూర్చుని నాతో అన్ని విషయాలు ముచ్చటించి, మీ ఊరు, నా తల్లిదండ్రులు, నా జీవితాన్ని అంతా కూడా ఆయన అలా పరామర్శించి, నా కోసం వచ్చావు, నా నుంచి ఏం ఆశిస్తున్నావు అని నన్ను అన్ని వివరాలు అడిగి ఒక పేపర్ తీసుకుని నా PhDకి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా రాసి, ఇప్పటికీ ఆ పేపర్ని నేను భద్రంగా జ్ఞాపకంగా దాచుకున్నాను సార్. మీరు ఆ రోజు నాకు PhDకి ఎలా PhDని కొనసాగించాలనేటువంటి పేపర్ని 2014 తర్వాత నేను ఇంతవరకు మీతో ఫోన్లో మాట్లాడలేదు, మిమ్మల్ని కలవలేదు, కానీ మీరు ఇచ్చిన పేపర్ కానీ మీ మాటలు కానీ, ఆ తర్వాత ఫోటో తీసుకోవాలంటే వాడి అమ్మాయిని పిలిచి నాకు సార్కి ఇద్దరు కలిపి ఫోటో తిమ్మని ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో భద్రంగా ఉంది సార్. మీ జ్ఞాపకాలు, మీ మాటలు, మీ ఆప్యాయత,
మీ ఆ ప్రేమ మీ కవితల్లోనే కాదు, మీ మాటల్లోనూ, మీ మనసులోను, మీ అన్నిట్లోనూ మాకు అవి కనిపించాయి. ఆ తర్వాత వాళ్ళ బంధువులు పిలిచి నన్ను బండిలో బస్ స్టాండ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ పరిచయం అని అనుకుంటున్నారేమో, కానీ నాకెందుకు ఇదంటే, నేను కొంతమంది ఫోన్లు చేసినప్పుడు అవునా అండి, నా పుస్తకం దొరుకుతుంది కొనుక్కోండి అని ముక్తసరిగా మాట్లాడి ముగించిన చాలా మంది కవులతో నాకు అనుభవం ఉంది. కానీ ఇలా ఉన్నటువంటి ఒక కవిత నాకు ఇదే మొట్టమొదటి అనుభవము. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, పీలేరులో ఆంధ్ర బ్యాంక్ లో నా శిష్యుడు ఉన్నాడు, నీకు ఏదైనా బ్యాంక్ లో అవసరమైతే కనుక నా పేరు చెప్పు, లేదా నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను అతను కూడా అన్నాడు. ఇదంతా ఆ మనిషి జీవితము, ఆ మనిషి కవిత్వము రెండూ వేరు కాదు. సారు కవిత్వం అంతా మానవ సంబంధాల గురించే ఉంటుంది. దాదాపు మట్టి మానవ సంబంధాలు, ఏ మానవ సంబంధాలు అయితే ఆయన పలవరించాడో ఆయన ఆచరించాడు. నేను కొంతమంది మానవ సంబంధాలపైన కవితలు చూసేటప్పుడు వాళ్ళ కవితలు చూసి వాళ్ళకి ఫోన్లు చేస్తే కనీసం ఫోన్ తీయలేదు, మెసేజ్ పెడితే మెసేజ్ రిప్లై లేదు, ఒకవేళ మాట్లాడిన ముఖ్యంగా మాట్లాడు. ఆ మనసు నాకు కనెక్ట్ అయ్యి నన్ను ఇంత సుదీర్ఘమైనటువంటి పరిచయానికి అవకాశం ఇచ్చింది. విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు సార్. మీకు హృదయపూర్వకంగా కార్యక్రమానికి స్వాగతం సార్. మీ కవిత్వంలోకి మేము కూడా ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి సార్. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, జ్ఞాపకాలు తీసుకొచ్చారు. అవన్నీ మీరు నరేషన్ చెప్తూ ఉంటే అవన్నీ ఆ రోజులు అట్లా గుర్తుకొచ్చి ఒక రోజంతా కళ్ళ ముందు ఆడింది. అట్లాంటి ఒక దృశ్యమానమైనటువంటి పరిచయం చేశారు. చాలా సంతోషం మీరు చేసిన పరిచయం. వేదిక మీద ఉన్న మిత్రులందరూ పేరు పేరున అందరికీ నా నమస్కారం. అందరితోని రకరకాలుగా సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు, కొందరు యూనివర్సిటీల్లో పనిచేసిన వారు, కొందరు కవిత్వం, కొందరు కథలు, కొందరు విమర్శ, సీనియర్లు, తర్వాత నిన్న మొన్న కవిత్వం మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది వేదిక మీద ఉన్నారు. అందరికీ నా నమస్కారం. ఇట్లా కాసేపు మాట్లాడే అవకాశం నాకు కలిగించినటువంటి మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సంబంధాలు ఎట్లా మెరుగుపరుచుకోవాలి, అసలు ఏమిటి మానవ సంబంధాలు అని మనం ఆలోచించుకోవాల్సిన ఒకానొక సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ రకంగానైనా మనం ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవాలని, ఏదో ఒకటో రెండో కాకుండా ధారావాహికగా ఇట్లా ఒక అలుపెరగక శ్రమ తీర్చుకొని ఇంతగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళ చేత మాట్లాడించి కొంత చర్చ చేయడం ద్వారా మనము ఆ సంబంధాల గురించి ఒక పునరాలోచన చేసుకోవడం, మనలో ఆ సంబంధాల్లో ఉన్న అవిచ్ఛిన్నత గురించి మనం మాట్లాడుకోవడము, అదే మానవ జీవితంలో ఉన్న చాలా మౌలికమైన అంశం ఏంటి, మాట్లాడుకోవడము, సంబంధాలు మెరుగుపరుచుకోవడం. అవి లేకపోతే అసలు జీవితంలో అర్థం లేదు కదా. దానికి ఒక వెతుకులాట. అసలు బహుశా ఆదిమ మానవుడు ఎట్లయితే అన్వేషణ చేశాడో నేను అనుకోవడం, అట్లాంటి అన్వేషణ మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నామా ఇంత సంక్లిష్ట సందర్భంలో? ఒక అన్వేషణే కదా మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఆ అన్వేషణలో భాగంగానే ఇవాళ మనం ఇక్కడ కలుసుకుంటున్నాం. నేను నాకు తెలిసిన నా అనుభవాన్ని, నా జీవితాన్ని మీతోని పంచుకోవడానికి ఈ అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. రెండవది, బహుశా దీంట్లో చాలా వ్యక్తిగతం ఉంటుంది నేను మాట్లాడే దాంట్లో. అసలు నా కవిత్వంలోనే వ్యక్తిగత అంశం చాలా ఎక్కువ. సామాజికము వ్యక్తిగతం అనే దాన్ని విడదీసి చూడడం చాలా కష్టమని నా 60 ఏళ్ల జీవితం చెబుతూ ఉన్నది. ఎక్కడ రెండు కలిసిపోతాయి, ఎక్కడ విడిపోతాయి, ఎక్కడ ఘర్షిస్తాయి, ఇవన్నీ ఎవరికి వాళ్ళకు వాళ్ళ గుండె చప్పుడు ద్వారా తెలుస్తూనే ఉంటది. బహుశా అట్లాంటి దాన్ని మీతోని ఇవాళ నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు చెప్పారు 1961లో నేను పుట్టిన విషయం. అవును, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను. ఒక చిన్న పల్లెటూరు, దాని పేరు చిన్న కొరపోలు అనే ఊరు. అక్కడ పుట్టాను నేను. మా నాయన 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు. మా తాతగారికి మా నాయనగారు ఒక్కరే సంతానం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. నేను అక్కడ తొలిపాట నేర్చుకున్నా. ఆయన జీవితం అంతా, మా నాయనగారు 70 ఏళ్ళు బ్రతికాడు, కానీ ఆయనలో ఒక రకమైన ఒంటరితనము నేను చూస్తున్నాను.
ఏంటి ఒంటరితనం మూలాలు అంటే చాలాసార్లు నేను అన్నప్పుడు మా నాయన నాకు చెప్పేవాడు, నాకు ఎవరు తోబుట్టు లేరు. చాలా సందర్భాల్లో నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడినో, ఎవరితో చెప్పాలన్నా ఎవరు లేరు నాకు. నేను ఒక్కడినే. తండ్రి 16 ఏళ్లకు చనిపోయారు. అది నన్ను జీవితాంతం కొనసాగుతుందిరా, మీరంతా నాకు సంతానం కలిగినా కూడా ఎక్కడో ఒక చోట నాలో ఆ లోటు ఉంటుంది అనేది నాకు మా నాయన పదే పదే నాకు చెప్పాడు. అది చాలా హాంట్ చేసే విషయం నాకు. అంటే మనుషుల అవసరం ఎంత, అసలు సన్నిహితమైనటువంటి వ్యక్తుల అవసరం ఎంత అనేది మా నాయన ద్వారా నేను తెలుసుకున్నా. అట్లా ఆయన 16 ఏళ్లకు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో వ్యవసాయం చాలా కష్టం. నేను మాట్లాడుతున్నది ఎప్పుడు 50 ఏళ్ల క్రితము. మేము 5గురు సంతానము, ఆయన వ్యవసాయం. ఆయన స్వయంగా వ్యవసాయం చేసేవాడంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వ్యవసాయం ఎట్లా చేశాడు అని. కానీ వ్యవసాయంలో అన్ని పనులు ఆయన స్వయంగా చేశాడు. స్వయంగా చేసేంత శక్తి ఆయన సంపాదించుకున్నాడు. ఒక అవసరం ఎట్లా డ్రైవ్ చేస్తానేది కూడా నేను మా నాయన జీవితం నాకు చెప్పింది. ఒక 10 ఏళ్ళు చేసి ఉంటాడు వ్యవసాయం. 10 ఏళ్లలో సంపూర్ణంగా నష్టపోయాడు. సంపూర్ణంగా నష్టపోవడం ఎంతవరకు వచ్చిందంటే, మమ్మల్ని పోషించడం కోసం ఒక ఎకరం చేను లేకుంటే ఇంకోటి అమ్మడం మొదలు పెట్టేసేసి ఒక దశకు వచ్చాక ఆయన, నేను ఈ వ్యవసాయం ద్వారా ఇంకేం చేయలేనని మేము 5గురం సంతానం అయిన తర్వాత చదువుకున్నాడు. నాకు ఆశ్చర్యకరం. మేము 5గురం సంతానం ద్వారా లాంతరు పెట్టుకొని, లాంతర్ అంటే మీకు తెలిసే ఉంటది అందరికీ, చిన్నతనంలో పెద్ద దీపం. దాన్ని కొన్ని ప్రాంతాల్లో మరి మేము కందిలి అని అనేవాళ్ళం. ఈ లాంతర్ అనే మాట నేను తర్వాత నా 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 పలుకుబడిలోకి వచ్చింది. కానీ నా చిన్నప్పుడు మేము అనేది కందిలి. ఈ కందిలి దగ్గర కూర్చొని ఆయన చదువుకొని పరీక్షలు రాసేవాడు. 5గురు పిల్లల తండ్రి. నాకు అదొక పెద్ద పాఠం. అసలు ఏమిటి, ఎప్పుడు కష్టపడతాడు మనిషి అనేది. అట్లా చేసుకొని ఆయన చాలా ఆలస్యంగా ఒక ఉపాధ్యాయుడే. అంటే వ్యవసాయ వృత్తి చేసిన తర్వాత, వ్యవసాయంలో పూర్తిగా కోల్పోయిన తర్వాత ఉపాధ్యాయుడు అవ్వడం వల్ల, ఆయనకు వ్యవసాయం పూర్తిగా తెలియడం వల్ల, నా చిన్నతనం నుంచి నాకు మా నాయన ఈ వ్యవసాయం గురించి మాట్లాడేవాడు. వ్యవసాయంలో చాలా నష్టపోయాను నేను. ఈ వ్యవసాయం ఏమి ఇవ్వలేకపోయింది. కానీ ఆయనకు చాలా ఇష్టం. మొత్తం భూమి కోల్పోయిన తర్వాత 1 ఎకరం భూమి ఉంటే బాగుండనేవాడు ఎప్పుడన్నా. ఎందుకు నాయన మొత్తం పోగొట్టుకున్నావు కదా, భూమి గురించి అంటున్నావు. ఎందుకోరా నాకు అది, భూమి లేకుండా మనిషి అంటే చాలా కష్టం. నేను ఉపాధ్యాయుడిని అయినా కూడా భూమి ఉండాలిరా, 1 ఎకరం భూమి అని అట్లా తహతహలాడేవాడు. మా పేదరికం వల్ల ఎకరం కాదు కదా, ఒక అంగుళం భూమి కూడా కొనే పరిస్థితి లేకపోవడం వల్ల మా నాయన అప్పులు చేసి మమ్మల్ని చదివించాడు. ఆశ్చర్యం ఉంటుంది, ఉపాధ్యాయుడు అయినాక పిల్లల్ని అప్పులు చేసి చదివించడం అంటే ఎవరికైనా ఆశ్చర్యం ఉంటుంది. కానీ నేను 9వ తరగతిలో ఫీజు కట్టకపోతే నన్ను ఇంటికి పంపించాను. నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని చదువులో. కానీ మా హెడ్ మాస్టర్, మీరు ఫీజు కట్టలేదండి, మిట్ట మధ్యాహ్నం నన్ను వేరే ఊళ్ళో చదువుకునేవాడిని, మా ఊళ్ళో లేదు. నేను రోజు వెళ్ళొచ్చేవాడిని. ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఫీజు కట్టలేదంటే నేను వచ్చి మా నాయన దగ్గర వెళ్తే మా నాయనకు ఉత్తరం రాశాడు, 15 రోజుల్లో కడతానండి, మా అబ్బాయిని మళ్ళీ స్కూల్లో చేర్చుకోండి అని. అంటే డబ్బు లేకపోతే ఎట్లా ఉంటది, మనుషుల పట్ల ఎట్లా ఉంటుంది, పేదరికం అంటే ఏంటిది, పుస్తకాలు కొనుక్కోవడానికి సమస్య, ఇవన్నీ నేను నా జీవితంలో ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. అట్లా ఒక పల్లెటూరులో నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినట్టు లెక్క. ఇప్పటికీ నాకు లీలగా గుర్తుంది. నేను నా చిన్నతనంలో వ్యవసాయానికి పోయినట్టు, ఆ పొలం దగ్గరికి పోయినట్టు నాకు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అన్నమాట. అట్లా మా ఊళ్ళో నేను 1వ తరగతి చదువుకున్నాను. నేను 2వ తరగతికి వచ్చే వరకు మా నాయన ఉద్యోగం వచ్చింది. నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 10వ తరగతి వరకు నేను 5 పాఠశాలల్లో చదివాను. 2వ తరగతి నుంచి 4వ తరగతి ఒక స్కూలు, 4 నుంచి 6వ తరగతి ఒక స్కూలు, 7వ తరగతి ఒక స్కూలు, 8వ తరగతి సగం ఒక స్కూలు, మిగతా అట్లా. ఎందుకంటే మా ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. ఇవి ఏమి నాకు నేర్పినాయి అంటే, ఈ మూమెంట్, ఈ కదలడం అనేది నాకు చిన్నప్పుడు అతి సహజంగా జరిగిపోయింది. నాకు అందుకే నా సాహిత్య జీవితంలో నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు పెద్ద సమస్య కాదు అది. అంటే ఏది మన బాల్యంలో ఒక రూట్స్ పడతాయో నేను అనుకుంటా, అవి జీవితాంతం మనకు ఉంటాయా అనేది నాకు గట్టిగా నమ్మకం. ఊరు నుంచి ఊరు దాటిపోవడం, కొత్త వాళ్ళతో ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవడం, ఆ పరిచయం కొంచెం స్థిరపడేసరికే మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళడం. నాకు సాహిత్యంలో కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నాకేమి బెరుకు లేదు. కొత్త మిత్రులతో మాట్లాడాలంటే బెరుకు లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే నా చిన్నతనం నాకు నేర్పింది అది.
ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకు ఒక సౌకర్యం ఉండేది. ఏంటంటే మా నాయన పిల్లలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు. ఎవరైనా పేదరికం కదా పల్లెటూళ్ళల్లో, మా నాయన దగ్గరికి వచ్చి మీరేమన్నా పాఠం చెప్తారా మాకు అని అక్కడ తల్లిదండ్రులు అడిగేవాళ్ళు, ట్యూషన్ చెప్తారా అని. ఆ రోజుల్లో మా నాయన ట్యూషన్లకు వ్యతిరేకం. ట్యూషన్లు ఏంటి అనేది. అయితే ఏమంటే మా పిల్లగాడు చదువుకుంటుంటాడు, మీ పిల్లడు వచ్చి కూడా మా పిల్లగాడితో చదువుకోవచ్చు అని చెప్పేవాడు. అట్లా నాకు 2వ తరగతి నుంచి నాతో పాటు ఒక 10 మంది నాతో చదువుకునేవాళ్ళు. అట్లా నాకు 10 మందితోనే ఉండటం అనేది నాకు 2వ తరగతి నుంచి అలవాటు. నాకు బాగా గుర్తు. నా 10వ తరగతి వరకు ఎప్పుడూ మా ఇంట్లో 10 మంది డిస్కస్ చేసుకోవడం, చదువుకోవడం, అది గీయటం, వేయటం అట్లా. అట్లా నాకు ఆ రకమైనటువంటి ఒక ఒంటరితనం అనేది లేని జీవితం నాకు చిన్నతనం నుంచి వచ్చింది. ఆ సామూహికత అనేది. అట్లా ఉంటూ నేను క్రమంగా 8వ తరగతికి వచ్చాక 1974 అది. ఆ సంవత్సరం మాకొక తెలుగు టీచర్ ఉండేవాడు, లక్ష్మీనారాయణ అని. తేరు లక్ష్మీనారాయణ. సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. పాటలు రాసేవాడు, కవిత్వం రాసేవాడు. రాయడమే కాదు మా క్లాస్కి వచ్చేసేసి వినిపించేవాడు. వినిపించడమే కాదు, మీరు రాయాలరా, మీరు కవిత్వం రాయండి. ఆయన వచన కవిత్వం రాయమని బాగా చెప్పేవాడు. పద్యాలు కూడా కొంత చెప్పేవాడు. అట్లా 1974లో నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు కవిత్వం మీద మొట్టమొదటి ప్రేరణ కలిగించింది మా తెలుగు టీచర్ లక్ష్మీనారాయణ గారు. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఇటీవల కూడా ఈ 2-3 నెలల క్రితం కూడా ఒకసారి మళ్ళీ నేను మాట్లాడాను ఆయనతోని. ఆయన ప్రోద్బలంతో, ఆయన ప్రోత్సాహంతో నేను ముందుగా కొంతకాలము, బహుశా 2-3 నెలలు ఆట వెలది, తేటగీతి, ఈ పద్యాలు రాయటము, కంద పద్యాలు రాయటం, అట్లాంటి 2-3 నెలలు రాశానేమో అంతే. కానీ మా ఉపాధ్యాయుడు వచన కవిత్వం రాయడం వల్ల నేను వచన కవిత్వం వెళ్ళిపోయా. అది అంటే ఆ ప్రభావం ఉంటుంది. బహుశా మా టీచర్ 100కి 100 రూపాయలు పద్యాలు రాసే టీచర్ అయి ఉండి నేను బహుశా చాలా కాలం పద్యాలు రాసి ఉండేవాడిని. అంటే మనుషులతోనే మన సంపర్కము, అంటే ఏ మనుషులతోనే ఉంటే మనం ఎట్లా, ఏ మనుషులతో మనం ఉంటున్నాం చాలా ముఖ్యం. ఏ మనుషులతో మనకు సంపర్కం అవుతున్నది జీవితంలో, అది చాలా, అది ఆ దశలో మన చేతిలో లేదు. ఏ టీచర్ మనకు వస్తాడు, ఏమి ఇస్తున్నాడు మన చేతిలో లేదు. అది ఈ దశలో ఉంది. మనం కొంచెం పెద్ద పెరిగినాక ఎవరితో సంపర్కం ఉండాలి, ఎవరితో మన సంబంధాలు ఉండాలి, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకు చాయిస్ ఉంది. ఈ చాయిస్ మెకానిజం అప్పుడు నాకు లేదు. అప్పుడు ఆయన వచన కవిత్వం ఎక్కువ రాసేవాడు, నేను వచన కవిత్వం రాసాను. అప్పటికి కాకపోతే ఛందశాస్త్రం, చాలా పద్యాలు, ఏది చూసినా పద్యం వల్లి వేయటం ఆ రోజుల్లో. గురువులు లఘువులు కూడా ఏంటనేది పద్యాల్లో చూసుకుండే. గురువులు మూడిడ మగణము పరగంగా నాది గురువు భగణం బయ్య మధ్య గురువులు గణం బయ్య, అట్లా వాటికి కూడా ఒక పద్యమే. అయితే ఇంద్రగణాలు, చంద్రగణాలు, సూర్యగణాలు అని ఒక కంద పద్యంలో ఉండేవి. గల నగణములు ఇంద్రుడు నల నగసల భరత లింక నగనసల బల తల నవదల తల నవదింద్రుడు అని ఒక పద్యం ఉండేది. అంటే ఒక కంద పద్యం నేర్చుకుంటే ఇంద్రగణాలు, చంద్రగణాలు, సూర్యగణాలు దాంట్లో ఉండేవి మొత్తం ఒక్క కందంలో. రాసినవాడు గొప్పవాడు. కానీ ఆ పద్యాలు అవన్నీ 2-3 నెలల వ్యవహారం. 4వ నెల నుంచి నేను వచన కవిత్వం రాయడం. అన్నిటికంటే అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఆ రోజుల్లో స్కూల్ డే జరుగుతున్నప్పుడు ఊరంతా స్కూల్ డే కార్యక్రమానికి వచ్చేది. పల్లెటూరు అట్లా ఉండేవి. వాళ్ళకి అప్పుడు ఏముండేవి, ఇట్లాంటి కార్యక్రమాలే కదా. పిల్లలందరూ ఏదో వేషాలు వేసుకొని వస్తారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తారని తల్లిదండ్రులందరూ వచ్చేవాళ్ళు. అట్లా నేను మొదటిసారి ఆ వచన కవిత్వానికి సంబంధించిన పోటీలు మా స్కూల్లో పెడితే నాకు 2వ బహుమతి వచ్చింది. నాకున్న అవకాశం ఏంటంటే, ఆ స్కూల్ డే నాడు కొన్ని 100 మంది గ్రామ ప్రజల ముందు మమ్మల్ని చదవమన్నారు. ఫస్ట్ వచ్చిన అతన్ని నన్ను. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది ఎంత గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిందో. 100 మంది ముందు మనం కవిత్వం చదవటం, అది గొప్ప ప్రారంభం. ఆరంభం ఒక పెద్ద అవస్థ అన్నాడు శ్రీశ్రీ. బహుశా కవిత్వ ఆరంభానికి సంబంధించిన విషయం చెప్పాడు ఆయన, కవిత్వం ఆరంభించేటప్పుడు అవస్థ అని. కానీ నా కవిత్వం ఆరంభం అనేది, అంటే కవిత్వం రాయడం అని కాదు, కవిత్వానికి సంబంధించిన ఆరంభం గొప్ప ఉత్సవం నాకు అది. అంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మనం పిల్లలకు ఏ ప్రేరణ ఇస్తున్నాం, తర్వాత నా ఆలోచన దారితీసింది అది. ఒక ఉపాధ్యాయుడి వల్ల కదా నేను కవిని అయ్యాను. అదే ఉపాధ్యాయుడు 40 మందికి చెప్పాడు కవిత్వం రాయమని. కానీ ఆ 40 మందిలో నేను ఒక్కడనే దాన్ని కొనసాగించాను. మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టాల కొద్దీ వేరే వేరే మార్గాల్లో వెళ్ళారు. అది ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే ఒక వ్యక్తి చేసే పని ఎంత ప్రభావితం చేస్తుంది అనేది మా తెలుగు ఉపాధ్యాయుడు నాకు అది నాకు కనెక్షన్ ఇప్పటికి కూడా. మనం ఏం చేస్తామనే దాని పట్ల మనకు ప్రభావం ఉండి తీరుతుంది.
మనం ఇవ్వదలుచుకున్నది ఇస్తున్నప్పుడు అది అందగలిగిన తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అది మనం ఇవ్వాల్సినటువంటి అది ఉంది అనేది నేను నమ్ముతుంటాను. ఒక దశకు వచ్చాక మనం ఇవ్వడం అనేది పెరుగుతుంది అసలు తీసుకోవడం కంటే కూడా. అది నేను నేర్చుకున్నటువంటి విషయం. అట్లా 8th క్లాస్లో జరిగినప్పుడే ఇంకొక విశేషం ఏం జరిగిందంటే, మాకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు ఉండేవి ఆ రోజులు. అందరికీ తెలుసు, నా వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు అదో గొప్ప పోవడం, మనం మాట్లాడడం, కత్తి గొప్పదా కలం గొప్పదా ఇంకా ఇట్లాంటివి అంశాలు ఉండేవి డిబేట్లలో. అట్లా వ్యాసరచన పోటీలో నేను పాల్గొన్నప్పుడు దాంట్లో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. వస్తే ఒక పుస్తకం ఇచ్చారు. అది నా విశ్వవిద్యాలయాలని గోర్కి రాసింది. అది సోవియట్ ప్రచురణ. నా దగ్గర ఇప్పటికీ ఆ పుస్తకం ఉంది. ₹17 ఉంటుంది దాని మీద. అప్పట్లో నేను చదివిన మొట్టమొదటి వచన కావ్యం ఆ గోర్కి రాసిన, మ్యాక్సిమ్ గోర్కి రాసిన నా విశ్వవిద్యాలయం. ఆ పేపర్లు కూడా అదో రకమైన తెల్లదనంతోని, ఆ అక్షరాలు కూడా అదో రకమైన కొత్తదనంతోని అట్లా ఉండేవి. ఒక ఊపిన చదివేశాను నేను 9వ తరగతి ఆ ప్రాంతంలో. సరిగ్గా అదే సమయంలో మా బావగారు కవిత్వం పట్ల ఆసక్తి ఉండి నాకు పుస్తకం ఇచ్చారు. నేను చదివిన తొలి కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆశ్చర్యం అసలు. ఆ పుస్తకం మొదటి సంపుటి నేను చదివింది ఎంత కవిత్వం. నాకు అసలు దానిలో ఏమి అర్థమైందో ఏం అర్థం కాలేదో తెలియదు, కానీ దాని పట్ల ఒక ఆకర్షణ మాత్రం కలిగింది. ఇప్పటికి కూడా చెప్పలేను అదేదో నాకు అర్థమైందని కాదు, కానీ ఆ తిలక్ ఆ రోజు నేను చదివాను 1974-75 ప్రాంతాల్లో. ఈ రోజు వరకు కూడా బహుశా కొన్ని 100 సార్లు చదివి ఉంటాను నేను అమృతం కురిసిన. చాలా సభల్లో ఆ పుస్తకం గురించి నేను మాట్లాడాను. అంటే తొలి రోజుల ప్రభావం అంతగా ఉంటుంది అనేది నేను నేర్చుకున్నాను దాని నుంచి. అదే మనందరికీ నేను నేర్చుకుందంటే తొలి రోజుల, నేను తర్వాత నేను చేసే కొన్ని కార్యక్రమాలకు తర్వాత చెప్తాను ఎందుకు నేను అది చేశానంటే దానికి ప్రేరణ ఇది. అట్లా 10వ తరగతికి వచ్చేసరికి మా స్కూల్లో, మా ఊళ్ళో నేను ఒక కవిని అనేటువంటి ఒక ప్రచారం జరిగిపోయింది. తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చాను. సైన్స్ స్టూడెంట్ అయితే నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేటలో నేను నా ఇంటర్మీడియట్ చేశాను. ఆమ్రేడ్ ఓంకార్ నియోజకవర్గం అప్పట్లో అది. నా హై స్కూల్ చదువంతా వరంగల్ జిల్లా, పల్లెటూరు, మేడేపల్లి, ఖానాపురం, బుధరావుపేట వీటిలో చదువుకున్నాను. నర్సంపేటకు వచ్చాక సైన్స్ స్టూడెంట్ అయినా కూడా నాకు ఇంగ్లీష్ పట్ల అప్పుడు ఆసక్తి కలిగించింది మా ఇంగ్లీష్ లెక్చరర్ సుధాకర్ రావు గారు. అద్భుతంగా చెప్పేవాడు. ఇంగ్లీష్ పట్ల నాకు గొప్ప ఆసక్తిని రేకెత్తించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన సుధాకర్ రావు గారు. ఎట్ ద సేమ్ టైం మాకు నర్సంపేటలో ఒక మిత్రమండలి ఉండేది. వాళ్ళు 2వ శనివారం ప్రతి నెల సాయంత్రం ఒక లైబ్రరీలో కలిసేవాళ్ళు. నేను ఒకళ్ళిద్దరు క్లాస్మేట్స్తోని ఆ ఇంటర్మీడియట్లో ఆ మిత్రమండలికి వెళ్ళి కవిత్వం చదివేవాడిని. నేను రాసిన కవిత్వం. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అండి అప్పట్లో ఆ టీచర్లు. వాళ్ళు నేను రాసింది ఇంత ఇసుమంతైతే అట్లా దాని ఇచ్చిన ప్రోత్సాహం, అసలు మనుషుల పట్ల ఎంత ఉదారత్వం ఉండాలి, అసలు ఎట్లా ఉండాలి అనేది. అందుకే నేను సాహిత్యము వ్యక్తిత్వము వేరని నేను అనుకోకపోవడానికి నాకు బీజాలు అవే. వాళ్ళు ఎంతో గొప్ప కవిత్వం రాసేవాళ్ళు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే మనుషుల పట్ల ఎట్లా ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ నేను అనుభవించిన వాడిని, వాళ్ళ ప్రేమను అనుభవించిన వాడిని. అది నాకు ఒక పాఠం. నేను భవిష్యత్తులో ఎట్లా ఉండడానికి అదొక ఉదాహరణ. రాత్రిపూట లైట్స్ ఉండేవి కాదు. ఆ చీకట్లో నా క్లాస్మేట్స్ మేము వెళ్తున్నప్పుడు అసలు కింద పడతామా లేస్తామా ఏవో తగులుతుండేవి, కానీ కవిత్వం మీద ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం ఆ లైబ్రరీకి. చీకటి పడేది వచ్చేటప్పటికి. అంటే మనం దేని మీద ఇష్టపడితే అప్పుడు కష్టం అనేది ఉండదు కదా అని నాకు ఆ రోజులను తలుచుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లోనే మాకు పాకాల చెరువు మా దగ్గరనే ఉండేది. పాకాల చెరువుకు మేము జాతర వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం పాకాల ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం కుటుంబం. మా నాయనకు వ్యవసాయం వచ్చని చెప్పేవాడిని కదా, బండి తోడేవాడు ఉన్నప్పటికీ కూడా మా నాయన కూడా ఉండేవాడు దాంట్లో ఖచ్చితంగా. మాకు అదొక హుషారు. అక్కడికి వెళ్ళి చెట్ల నడుమ చెరువు దగ్గర వంట వండుకొని అక్కడ తినటం. ఆ చెరువు అనేది ఇప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకం. అట్లా అక్కడికి ఎవరు అందరూ వస్తారు. ఎవరు ఒక కుటుంబం కాదు, చాలా కుటుంబాలు వచ్చేవి. రాత్రిపూట దాని దగ్గరలో గుండం అనే ఒక తీర్థం లోపల మేము పడుకుంటే ఎలుగుబంట్లు వచ్చేవి.
అప్పుడు వాటిని డ్రైవ్ చేయడానికి మగవాళ్ళు మెలుకొని ఉండేవాళ్ళు, రాత్రిపూట ఆడవాళ్ళు పడుకునేవాళ్ళు. అప్పుడు ఈ నెగళ్ళు వేసేవాళ్ళం. నెగళ్ళు వేస్తే ఎలుగుబంటి రాదు ఆ మంటలకు. అవి వేసుకుంటూ కూర్చోవడం, ఇవన్నీ నాకు ఆ కాలపు అనుభవాలు నాకు చిన్నప్పటివి. ఇవన్నీ నా కవిత్వంలో తర్వాత ప్రతిఫలించాయి. అంటే మాకు పాకాల అడవి ఉండేది. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ అడవికి పోయేవాడిని. అడవి మాకు చాలా దగ్గర. అడవి చాలా దగ్గర ఉండేది. అందుకే నేను తర్వాత ఒక పల్లెటూరు గురించి ఒక పోయం రాసేప్పుడు చేయి చాస్తే అడవి సోకుతుంది అని మొదటి వాక్యం రాశాను. చేయి చాస్తే అడవి అంటే అంత దగ్గర అన్నమాట. అంటే నా అనుభవాలన్నీ నా కవిత్వంలోకి వచ్చాయి. దాదాపు చాలా మంది కవులకు వచ్చినట్టే. నా ప్రత్యేకత ఏం లేదు దాంట్లో. అంటే అడవితో నా సంబంధం అనేది నా పల్లెటూరుతోని నా చిన్నప్పుడు అక్కడి నుంచి మొదలైంది. అది ఇప్పటిదాకా నన్ను వదిలిపెట్టదు. అయితే అనేక కారణాల వల్ల అడవి ఒక సౌందర్యంతోనే కాక అనేక కారణాల చేత కూడా నాకు ఆ అడవి అనేది నాకు దగ్గర సంబంధం అయిపోయింది. సముద్రం నాకు గొప్ప అందమైంది అనిపిస్తుంది, కానీ సముద్రాన్ని నేను దగ్గర కాదు. సముద్రం తెలంగాణలో లేదు. నేను ఎప్పుడు సముద్రాన్ని చూడలేదు చిన్నప్పుడు. తర్వాత చూశాను రకరకాల ప్రాంతం, కానీ సముద్రానికి నేను దగ్గర కాలేకపోయినా, అడవికి దగ్గర అయినట్టు. అందుకని నా కవిత్వంలో అడవి కనబడినంత సముద్రం కనబడుతుంది ఎక్కడో ఓ చోట. అక్కడ నేను ఆశ్చర్యపోయినట్టు కనబడుతుంది. నేను అడవి దగ్గర ఆశ్చర్యపోయిన అడవిని కౌలిగించుకో, అడవికి దగ్గర అయినట్టు, అడవి నేనైనట్టు, అట్లా చెప్తుంది నా కవిత్వం. అట్లా అంటే దూరాలు దగ్గరలేమి మన అనుభవాలకు ఎట్లా అనే దానికి నా కవిత్వంలో కనబడుతుంది. మాటికి అడవి ప్రస్తావన. అట్లా మా ఊళ్ళో పాకాల అడవికి నాకు చిన్న సంబంధం ఉంది. అట్లా నాకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి భౌగోళిక వాతావరణం నా లోపలికి ప్రవేశించిందేమో అని నేను తర్వాత నా కవిత్వం రాస్తున్నప్పుడు తెలిసింది నాకు. చెరువు కావచ్చు, అడవి కావచ్చు, మనుషులతోని జాతరలు కావచ్చు, మా టీచర్ల సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా నా కలగాపులగంగా నేను ఇంటర్మీడియట్ సైన్స్తో పూర్తి చేశాను. అప్పుడు నేను నిజానికి ఇంటర్మీడియట్ చదివే రోజులు ఎమర్జెన్సీ రోజులు. నేను ఎమర్జెన్సీలో 10th పాస్ అవుతే మాకు ఇంటర్మీడియట్లో తక్కువ మంది ఉండేవాళ్ళం. 16% మంది పాస్ అయ్యారు మా 10th అప్పట్లో. ఎమర్జెన్సీ పీరియడ్లో 84% ఫెయిల్ అయ్యారు 10th. కాలేజీలు మూసేశారు ఇంటర్మీడియట్. నేను అప్పుడు బైపీసీ కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్ సైన్స్ స్టూడెంట్గా. అది కంప్లీట్ చేశాక నేను బీఎస్సీ, నిజానికి నేను మాకున్న పేదరికం వల్ల టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టీటీఐకి వెళ్ళాలి, అప్పుడైతే టీచర్ అయిపోవచ్చు ఇమీడియట్గా అన్నా అని కూడా అప్లై చేశాను. అప్పుడు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఎక్స్పీరియన్స్ వల్ల బిఏ ఇంగ్లీష్కి అప్లై చేశా. మరి నేను సైన్స్ స్టూడెంట్ కదా, బీఎస్సీకి అప్లై చేశా. మా బంధువు ఒక బీఎస్సీ అగ్రికల్చర్ అప్లై చేశాడు నా కోసం అని. ఫార్మ్స్ తెప్పించి ఆయనే పంపించాడు. చివరకు నేను డిగ్రీ చేశాక నువ్వు ఉపాధ్యాయుడు కావచ్చురా, ఇప్పుడు అంత తొందరపడాల్సిన పని లేదు, 3 సంవత్సరాలు కష్టపడి మీ నాయన ఇంతకాలం కష్టపడ్డాడు, ఏం పర్వాలేదని చెప్పారు. నేను అది అయిపోగానే ఇంత నా కథ చెప్తున్నానంటే దీంట్లో అంతా నా కవిత్వం, ఇప్పుడు నేను మాట్లాడుతుందంతా నా కవిత్వంలో ఉంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. నేను అది ఇంటర్మీడియట్ పూర్తి కాగానే బీఎస్సీలో ఒక నెల చదివానో లేదో నాకు అగ్రికల్చర్ బీఎస్సీలో సీట్ వచ్చింది హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల. అది పెద్ద టర్నింగ్ పాయింట్ నా జీవితంలో. పెద్ద క్యాంపస్, పొలాలు, చేలు, చుట్టూ వాతావరణం, 100 ఎకరాలు, పొద్దున్న లేస్తే వ్యవసాయము, మేము రోజు ఫీల్డ్కి పోవడము, మాకు చిన్న మడి ఇచ్చేవాళ్ళు, ఆ మడి లోపల వ్యవసాయ పనులన్నీ చేయాలి మేము. చిన్న మడిలో మొదటి నుంచి చివరి దాకా ఎరువులు వేయడం దగ్గర నుంచి దాన్ని పరిశీలించడం దగ్గర నుంచి మొత్తం వ్యవసాయ పనులన్నీ మేము. 4 సంవత్సరాలు వ్యవసాయ జీవితం మొత్తం అందుకని నా కవిత్వంలో ఎక్కువ ఆకుపచ్చదనము, పచ్చదనము, లేదా ఈ పొలాలు, వ్యవహారాలు ఇవన్నీ చాలా ఎక్కువ కనపడటానికి ఒక కారణం నా పల్లెటూరు జీవితము, మా నాయన వ్యవసాయ జీవితము. అయితే ఇంకొక కారణం నా వ్యవసాయ చదువు. అయితే అది చదువుతున్న కాలంలో సైన్స్ సబ్జెక్ట్స్తో పాటు 1-2 ఉండే మాకు వ్యవసాయంలోనే. దాంట్లో వ్యవసాయ ఆర్థిక శాస్త్రం ఒక సబ్జెక్టు, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అది. దాంతోపాటు ఇంకోటి ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్. ఈ 2 ఉండేవి మాకు. నేను 2వ సంవత్సరమే బిఎస్సీ అగ్రికల్చర్లో 2వ సంవత్సరమే డిసైడ్ చేసుకున్నాను, ఒకవేళ పీజీ చేస్తే నేను ఆర్ట్స్లో చేస్తాను. ఇంతకాలం సైన్స్ ఆర్ట్స్ పట్ల నాకు ఆసక్తి. అట్లా నేను అనుకొని బిఎస్సీ అగ్రికల్చర్ దాకా ఎంఎస్సీ అగ్రికల్చర్ వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో చేసి క్షేత్రస్థాయి లోపల
మిర్చి పంట మీద దాని ఆర్థిక స్థితి మీద నేను రీసెర్చ్ చేశాను, దాని మీద సబ్మిట్ చేశాను. నేను బిఎస్ అగ్రికల్చర్ చేరగానే అర్థమైంది నాకున్న ఇంగ్లీష్ జ్ఞానం తక్కువ అని. మాది ఇంగ్లీష్ మీడియం కాలేజీ, పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని అంతో ఇంతో కొంచెం మా సుధాకర్ రావు గారు ఇంగ్లీష్ నేర్చారు. కానీ 4 సంవత్సరాలు కఠోర సాధన చేశాను ఇంగ్లీష్ విషయంలో. రోజుకు 16 ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదివేవాడిని మా లైబ్రరీకి వెళ్ళి. ఇంగ్లీష్ చదవకుండా ఈ బిఎస్ అగ్రికల్చర్ పూర్తి చేయలేను. ఎట్ ద సేమ్ టైం సాహిత్యం మీద ఇష్టం ఉండడం వల్ల రోజు తెలుగుకు సంబంధించిన విషయాలు, ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ అవుతున్నాయంటే కోటికి వెళ్ళి కృష్ణ భాషాంధ్ర నిలయంలో కూడా చిన్న చిన్న మీటింగ్స్ అవుతాయి, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో కృష్ణదేవరాయ భాషాంధ్ర నిలయం కోటిలో ఉండేది. హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ నేను అటెండ్ అయ్యేవాడిని. అక్కడ చిన్న చిన్న వక్తృత్వ పోటీలు ఉండేవి, దాంట్లో పాల్గొనేవాడిని. అయ్యో వాళ్ళు పెట్టేవి అవన్నీ. అట్లా వ్యవసాయం చదువుతున్న రోజుల్లోనే నేను కాలేజీ మ్యాగజైన్కు ఎడిటర్ని అయ్యాను. సంపాదకత్వం అక్కడ మొదలైంది నా జీవితంలో. అటు ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వ్యవసాయ చదువుకుంటూ మొత్తం నాకు అర్థమైపోయింది భారతదేశపు వ్యవసాయ స్థితి ఎట్లా ఉంటుంది అనేది. నేను చదువుకున్న 4 రోజులు నాకు అర్థమైపోయింది. మొదటి 2 పంచవర్ష ప్రణాళికల్లో అంతో ఇంతో ప్రాధాన్యత, మూడో దానికి వచ్చేసరికి అసలు రెండో దానికి వచ్చేసరికి మొత్తం ఇంత డైల్యూట్ అయిపోయింది. ఏ భ్రమంలోపట ప్రణాళికలు జరిగాయని నాకు అర్థమైపోయింది అప్పుడే. అట్లా నాకు ఇష్టమైనటువంటి నేను ఎంఎస్ అగ్రికల్చర్కి వచ్చేసాను. ఎంఎస్ అగ్రికల్చర్కి వచ్చాక అనేక సమస్యలు ఉండేవి మా కాలేజీల్లో పట. వ్యవహారాలు, గొడవలు, సౌకర్యాలు లేకపోవడం, ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆ ఉద్యమంలో పట కాలేజీలు మూసేశారు, వ్యవహారం జరిగింది. నేను అక్కడే ఉండేవాడిని. ఒక 3 ముందుండి జాయింట్ యాక్షన్ కమిటీల పట పోరాటం చేసేసి హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలను కావటం, ఎమ్మెల్సీలను కలవటం, అగ్రికల్చర్ మినిస్టర్ని కావటం, పోరాటం చేయటం. అక్కడే నాతో పాటు ఫారిన్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సోమాలియా, ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిన విద్యార్థులు నా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోసం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉండేది నేను ఆ ఉద్యమంలో భాగంగా. అట్లా ఇంగ్లీష్ మీద బాగా శ్రద్ధ చేసేవాడిని. చేసేసి ఉద్యమంలో పాల్గొనేసేసి వైస్ ఛాన్సలర్ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం. ఎంత దాకా వెళ్ళిందంటే, మీరు ఇట్లా గొడవ పెట్టుకుంటే మీకు పీజీ పూర్తి కాదండి, అదంటే గ్రాడ్యుయేషన్ ఉంది కదా, పీజీ పూర్తి కాకపోతే పర్లేదు అనుకొని అట్లా 2-3 నెలలు ఉద్యమాలు అట్లా జరిగి, అంటే ఏంటంటే ఎట్లా అసలు కడుపు మండినప్పుడు ఎట్లా మనము పోరాటం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది ఆ రోజుల్లోనే నాకు 100 మంది విద్యార్థుల యొక్క సపోర్ట్ ఉండడం వల్ల అట్లా దూసుకుపోయి నేను 4గురితో పాటు పోరాటం చేసిన రోజులు ఇంటర్మీడియట్లో ఎంఎస్ అగ్రికల్చర్లో. అప్పుడు ఆ సంపాదక ఉద్యోగం కూడా చాలా, ఆ పని కూడా మాకు చాలా సంతోషం వచ్చింది. ప్రెస్కి వెళ్ళడం, ఆ ప్రూఫ్ రీడింగ్ చూడడం, ఆ కవితలు, వ్యాసాలు వినండి, ఇంటి రూమ్కు పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి రాయించడం, అవన్నీ అదొక ఉత్సాహం నాకు. ఆ రోజుల్లో లాన్లలో కూర్చొని నేను అప్పటికే ఇంటర్మీడియట్ వచ్చేసరికి 3 పుస్తకాలు చదివాను కవిత్వంలో. 1 అమృతం కురిసిన రాత్రి, 2 అగ్నిధార, 3 మహాప్రస్థానం. ఈ 3 నేను చదివినాయి. ఈ 3 ప్రధానంగా నేను చదివినాయి. మిగతావి కూడా చదివాను. అప్పటికే నేను చదివిన మొదటి నారాయణ రెడ్డి గారి పుస్తకం తేజస్సు నా తపస్సు అనుకుంటా, అది లైబ్రరీలో చదివాను. కానీ ప్రధానంగా నా మీద ముద్ర వేసినాయి అగ్నిధార అమృత కృష్ణ, ఈ 2. దీంట్లో పోయమ్స్ను నేను లాన్లో కూర్చొని మా క్లాస్మేట్స్కు అట్లా వినిపించేవాడిని. ఎట్లా వినిపించేవాడిని అంటే, ఒక 100 లైన్లను నోటికి, నువ్వు లేవు నీ పాట ముందు ఇంటి ముందు, జూకామల్లె తీగల్లో అల్లుకొని సన్నని లాంతరి వెళ్ళు కమ్ముకొని నీరవంగా నిజంగా ఉంది హాయిగా, అలా మొత్తం అవన్నీ మొత్తం ఆ పద్యాలన్నిటినీ మొదటి నుంచి చివరి దాకా ఆ అమృతం కురిసిన రాత్రి ఒక 50 పోయమ్స్ దాకా అట్లా వినిపించేవాడిని. అంత ప్రగాఢమైనటువంటి నాకు, అంటే నా మీద అంత ముద్ర కలిగింది తిలక్ కవిత్వం. అట్లాగే అగ్నిధార నిజాంకు వ్యతిరేకంగా అతను రాసిన ఇదే మాట పదే పదే అనేస్తాను, కథం తొక్కి పదం పాడి ఈ మాట అనేస్తాను. ఇట్లా ఉత్సాహంగా దీన్ని కూడా నేను లాన్లలో వినిపించేవాడిని. దాశరథి రాసిన పద్యాలు, నిజాంకు వ్యతిరేకంగా రాసిన పద్యాలు. అంటే అట్లా ఒక కాలేజీ వాతావరణంలో పట నేను కవిత్వాన్ని అట్లా వినిపించడం వల్ల నాకు కాలేజీలో పట ఇతను కవి అనేటువంటి ఒక వ్యవహారం ఉండేది. అంటే నాతోని చదువు కవిత్వం అనేది ప్యారలల్ గడిచింది, సమాంతరంగా. అంటే దానివల్ల నేను ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ను ఎంఎస్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ కోర్స్ చేసి నేను కవిత్వం ఈ రోజు కూడా నేను చెప్తాను. అందుకనే ఎక్కడికన్నా బీటెక్ స్టూడెంట్ నేను అంటాను, అసలు వైరుధ్యం ఎక్కడుందయ్యా?
సామాజిక శాస్త్రాలకు కళకు వైరుధ్యం ఎక్కడుంది? ఎక్కడ లేదని చెప్తా నేను. అది చెప్పడానికి నా జీవితమే కారణం. అట్లా నేను అదే ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసినాక నేను నాకు ఉద్యోగం ఆంధ్ర బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా నేను చేరాను 84లో. నా మొట్టమొదటి పోస్టింగ్ కలకత్తా. నాకు అదృష్టం, నేను నా ఊరు దాటడం మొదటిసారి ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళడం. కలకత్తాకి వెళ్ళాను 84లో. అప్పటికి మాకు 30,000 అప్పు ఉంది నా చదువు వల్ల. మా నాయన ప్రతి నెల అప్పు చేసి నాకు పంపిస్తేనే నేను చదువుకున్నాను. అది నా పరిస్థితి. 30,000 ఆ రోజుల్లో పెద్ద మొత్తం. ఎందుకు 30,000 పెద్ద మొత్తం అంటే, నా మొదటి నెల జీతం 1,700. నా మొదటి నెల జీతం 1,700 అంటే 30,000 జీతం ఎంతో ఊహించుకోవచ్చు. అప్పుడు నేను రూపాయి ఎలా పోగు చేసి దాన్ని కుటుంబంతో నా సంబంధం అనేది కవిత్వంతో సంబంధం లాంటిది. అది వేరు కాదు. ఈరోజు కూడా కుటుంబ సంబంధము, కవిత్వ సంబంధాలు వేరు విషయాలు కావు నా దృష్టిలో. అట్లా నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు పొదుపు చేసి నా అప్పు నేను తీర్చాను. కానీ నా మొదటి నెల జీతం రాగానే 1,680 రూపాయలు అనుకుంటాను, నాకు గుర్తుకులేదు. ఒక కీలకమైన నిర్ణయం నా సాహిత్య జీవితంలో అప్పుడు తీసుకున్నాను. మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, 90% నేను కుటుంబానికి ఖర్చు పెడతాను, 10% నా సాహిత్యానికి ఖర్చు పెడతాను నా జీవితంలో. 160 రూపాయలు తీసుకెళ్ళి బెంగాలీ పోయిట్రీ బుక్స్ కొనుక్కున్నాను నేను వెళ్ళి అక్కడ కలకత్తాలో. అట్లా మొదలైంది నేను పుస్తకాలు కొనడం అనేది. అక్కడ బెంగాలీ పోయిట్స్ చిన్న మీటింగ్స్ ఉండేవి. వాళ్ళు ఎక్కువ బెంగాలీలోనే చదువుకునే వాళ్ళు, ఇంగ్లీష్లో కాదు. నాకు ఏమి అర్థం కాకపోయినా వెళ్ళేవాడిని. అప్పుడు నాకు 23 ఏళ్ళు. అప్పుడు అదొక ఉత్సాహం, బెంగాలీ కవిత్వం అది వినటము అదంతా. మీకు ఏమైనా అర్థమైందా అనేవాళ్ళు. నాకేం అర్థం కాలేదండి అనేవాళ్ళు. ఒకళ్ళిద్దరు ఇంగ్లీష్లో పరిచయం చేసేవాళ్ళు. నాకు అది అంత పట్టలేదు. కానీ అదే కలకత్తాలో ఉన్నప్పుడు ఒకరోజు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఎక్కి శాంతినికేతన్కి వెళ్ళాను మిత్రులతో. చూశాను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శాంతినికేతన్ చూశాను. సుకుమాయ్ మిత్ర మనొక 80 ఏళ్ల వ్యక్తి నాకు ఆయన ఆ శాంతినికేతన్ అంతా చూపించాడు. కానీ నాకు అనిపించింది, 80 ఏళ్ల వ్యక్తి, ట్యాగూరు దగ్గర శిష్యుడు, ఆయన చిన్న పిల్లవాడు ట్యాగూరు. ఈయనకి ఏం అవసరం 3 గంటలు ఆ వృద్ధాప్యంలో మమ్మల్ని అడుగడుగు తీసుకెళ్ళి ఎందుకు చూపించాడు ఈయన? ఇది నన్ను హాంట్ చేసింది. ఆయన ఎవరో ప్రపంచానికి తెలియదు, సుకుమాయ్ మిత్ర. నేను ఆయన పేరు గుర్తుపెట్టుకున్నాను. కానీ అట్లా అసలు సామాన్యుల్లో ఉన్న అసామాన్య గుణం అనేది, అది నాకు నా కవిత్వంలో కానీ నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అసలు మనం సాధారణంగా మహా వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాం, లేదా మహాకవుల గురించి మనం ఏముంటుంది. కానీ నాకు ఈ రోజు కూడా అసలు సామాన్యత నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది నాకు పాయింట్. సామాన్యతలో, అందుకని ఆ సామాన్యతలో ఉన్న కళాత్మకత నాకు ముఖ్యమైంది 30 ఏళ్ల సాహిత్య జీవితంలో. అది సుకుమాయ్ మిత్ర నుంచి నేను చూసుకున్నాను. అది అట్లా శాంతినికేతన్ చూసి, అక్కడ ఆమ్ర్ కుంజ్ అని ఉంటుంది, అంటే మామిడి తోపు అంటారు. అక్కడ ట్యాగూరు కవిత్వం రాస్తాడు. అంటే నేను కూడా అక్కడ కూర్చొని ఒక కవిత రాశా, మామిడి తోపు అని. కానీ ఆ కవిత ప్రస్తుతాన్ని నా దగ్గర లేదు. దాన్ని నేను ఒకసారి సంజీవ్ దేవ్ గారికి పంపించాక, ఆ ఒరిజినల్ పంపించా, నాకు నా దగ్గర లేదు. అట్లా కలకత్తాలో ఉద్యోగం చేసి నేను హుబ్లీకి వెళ్ళాను, కర్ణాటక. అక్కడ కన్నడ మిత్రులతో పరిచయము, కన్నడ భాషతో నాకు పరిచయము, 1-2 మాటలు కన్నడ మాటలు నేర్చుకోవడం. అక్కడ కూడా కన్నడంతో సాహిత్యంతో నాకు సంబంధం ఉంది. అక్కడ కూడా నేను కవిత్వం రాయడం మొదలుపెట్టేశాను. అక్కడ ఒక 6 నెలలు ఉన్న తర్వాత నేను నిడుబ్రోలుకి వచ్చాను, గుంటూరు జిల్లా. అక్కడ నా సాహిత్య ప్రస్థానం చాలా ఉధృతంగా సాగడానికి 1985 చెప్పాలంటే అక్కడ నేను రావడమే. తెనాలిలో చైతన్య కళాశ్రవంతి అనే ఒక సంస్థ ఉండేది. వాళ్ళు ప్రతి 2వ శనివారం నాడు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అట్లా చైతన్య కళాశ్రవంతితో సంస్థను సంబంధం పెట్టుకొని ప్రతి నెల తెనాలి వెళ్ళడం. అక్కడ గొప్ప గొప్ప వ్యక్తుల్ని పిలిచేవాళ్ళం మేము. వాళ్ళు మాట్లాడేది పొద్దునుంచి సాయంత్రం దాకా వినేవాళ్ళం. రావురి భరద్వాజ లాంటి వాళ్ళు వచ్చారు, నాజర్ లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తే పొద్దున 10ంటికి రమ్మనేవాళ్ళం, సాయంత్రం మీటింగ్. ఈ 10 నుంచి సాయంత్రం దాకా మేము మాట్లాడుకునేవాళ్ళం ఆయనతో, ముఖాముఖి, ఇన్ఫార్మల్గా. అవి నాకు ఎడ్యుకేషన్ అయిపోయినాయి ఆ రోజుల్లో పట. అట్లా దానికోసమని అక్కడ నేను పొన్నూరులో ఉన్న కాలం 6 నెలలు ఉన్న తర్వాత అప్పుడే సంజీవ్ దేవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడని, ఆయన రాసిన ఉత్తరాలు నేను కాలేజీ రోజుల్లో చదువుకున్నాను.
ఒకరోజు నేను నిడుబ్రోల్కి ఆ తుమ్మపూడి వెళ్ళి సంజీవ్ దేవుని కలిశాను నేను. అది గొప్ప సందర్భం. జూన్ 1985 ఆయన్ని కలిశాక అసలు పెయింటింగ్స్ గురించి మొదటిసారి తెలుసుకున్నాను. పెయింటింగ్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయి ఆయనతోని. అట్లా 1985 నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనతో నాకు సంబంధాలు ఉన్నాయి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి నాకు. చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళాను నేను. పెయింటింగ్స్ గురించి ఆయన చెప్పటము, జీవితం గురించి చెప్పటము, ఇవన్నీ నాకు ఆ అనుభవాలన్నీ నాకు సంజీవ్ ద్వారా తెలిసింది. ఆయన ఒక మాట రాశాడు ఒక ఉత్తరంలో నాకు, మనిషి ఏదైనా కావచ్చయ్యా, ఏమి పొలిటీషియన్ కావచ్చు, కవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, కానీ మనిషి కావడం కష్టమయ్యా అని ఉత్తరంలో రాశాడు. అది నన్ను హాంట్ చేసిన వాక్యం. మనం అందరము ఏదో అవ్వడానికి ఎక్కువ కడతామని, అసలు ఈ హ్యూమన్ ఎలిమెంట్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం. అట్లా సంజీవ్ దేవ్ నాకు అట్లాంటి ఒక సెన్సిబిలిటీని నాలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందుకని నా మీద తొలుత ప్రభావం చేసిన వ్యక్తి అంటే మానవీయ స్వభావంలో చేసింది సంజీవ్ దేవ్, సూర్యదేవర సంజీవ్ దేవ్. ఆ ఊపుతోనే ఆయన సంబంధించిన రచనలన్నీ తీసుకొచ్చి చదవటం నేను విపరీతంగా చదివేశాను. అప్పుడే నేను కథా సాహిత్యాన్ని బాగా చదివాను. చండీదాస్ రాసినటువంటి హిమజ్వాల కానీ, ఆయన రాసిన మిగతా పుస్తకాలు, చీకట్లోంచి చీకట్లోకి, మిగతా నవలలు కూడా ఒక వారంలో చదివేశాను. అట్లా కథా రచయితల్ని నేను విస్తారంగా చదివింది 1985లో కవిత్వం రాస్తూనే. 86లో నేను గుంటూరుకు వచ్చాను ట్రాన్స్ఫర్ మీద. పాపినేని శివశంకర్తో నాకు పరిచయం ఏర్పడ్డది. ఆయనతో పరిచయం అయ్యాక 3 ఏళ్ళు ఉన్నాను గుంటూరులో. ప్రతిరోజు సాహిత్య చర్చలు. అక్కడే నేను శివశంకర్ కలిసి చినుకు అనే బులెటిన్ వేశాం. 8 సంచికలు తీసుకొచ్చాం. పత్రికలతోని మన సంబంధం, బులెటిన్ సంబంధం అప్పుడు మొదలైంది నాకు. ఇద్దరం కలిసి ఒక కవితను సెలెక్ట్ చేయడానికి 1 గంటల కొద్ది చర్చలు, ఒక ఆర్టికల్ చేయడానికి. అప్పుడే నేను రొమిలా థాపర్ను కూడా చదువుతున్నాను. చరిత్ర పట్ల నాకు ఆసక్తి కొద్దీ రొమిలా థాపర్ను చదువుతున్నాను నేను. 2 అప్పుడు నేను చదువుతూ ఉండేవాడిని. ఒకటి చరిత్రకు సంబంధించిన విషయాలు, రెండోది సైకాలజీకి సంబంధించినవి. సైకాలజీ చదవడానికి నా కొలీగ్ కారణం. నాకు అబ్నార్మల్ సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకాలు నేను కూడా చదివేవాడిని. అటువైపు సైకాలజీ, ఇంకోవైపు చరిత్ర చదువుతున్నాను. రొమిలా థాపర్ చరిత్రను కూడా అప్పుడు చదువుతున్నప్పుడే సెమినార్ అనే పత్రికలో సతీ ఇన్ హిస్టరీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. అప్పుడే దేవరాల సంఘటనలో పట్ల సతీ సహగమనం జరిగింది. దాని ఆర్టికల్ నేను ఇంగ్లీష్లో చదవగానే నాకు చాలా ఆసక్తి అనిపించి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. అది మా చినుకుల పట అచ్చయింది. తర్వాత అది హైదరాబాద్ పబ్లిక్ బుక్ ట్రస్ట్ వాళ్ళు బుక్లెట్గా వేశారు. అట్లా కవిత్వంతో పాటు వ్యాసం రాయటం, అనువాదాలు చేయటం అనేది కూడా నాకు ఆ 25 ఏళ్ల వయసులో పట్టే నాకు అనుభవం. గుంటూరులో ఉన్న కాలంలో ఎక్కడ సాహిత్య కార్యక్రమం అవుతుందన్నా సాయంత్రం అయిందంటే వెళ్ళడం, మళ్ళీ రావడం. అప్పటికి నా వివాహం కాలేదు. వెళ్ళడం, అట్లా విస్తారంగా తిరగడం అనేది నాకు గుంటూరులో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు విస్తారంగా తిరిగాను. ఈ తిరగడం అనేది, సభలకు వెళ్ళడం అనేది ఉండడం వల్ల నాకు అనేక విషయాలు నేను తెలుసుకోగలిగాను. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఎన్నిసార్లు వెళ్ళాను. ఎవరో ఆరుద్ర వస్తున్నాడంటే వినడం, ఇంకోళ్ళు వచ్చారంటే వెళ్ళడం, వెళ్ళి ఉపన్యాసాలు వినడం, మళ్ళీ ఆ రాత్రి వచ్చేయటం. అట్లా విస్తారంగా నేను తిరగగలిగాను గుంటూరులో ఉన్నప్పుడు. గుంటూరు నుంచి నేను వరంగల్కి ట్రాన్స్ఫర్ వచ్చాక కాళోజీతో నాకు సంబంధం ఏర్పడింది. అది గొప్ప మలుపు. సంజీవ్తో నాకు ఒక సంబంధం ఏంటంటే మనిషి సెన్సిబిలిటీస్ గురించి ఆయన నుంచి నేను తెలుసుకున్నాను. హ్యూమన్ ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాను. అంటే కళల మధ్య వైరుధ్యం లేదని తెలుసుకున్నాను. కవిత్వం అయినా, పెయింటింగ్ అయినా, అన్నిటి మధ్య వైరుధ్యం లేదు. అది నాకు సంజీవ్తో సంపర్కంతో తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తుండేవి. కాళోజీ దగ్గరకు వచ్చాక మానవ జీవితంలోని గరుకుదనం నాకు తెలిసింది. ఆ గరుకుదనంలోంచి మనిషి ఎట్లా మాట్లాడతాడు, ఎంత ఉద్వేగపూరితంగా ఉంటుంది జీవితం అనేది, ఆ ఎమోషనల్ కంటెంట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్, అది నేను కాళోజీలో చూశాను. గొప్ప అదృష్టం నా జీవితంలో. అసలు కాళోజీ లాంటి ఒక వ్యక్తితోని ఒక 10 ఏళ్ల పాటు నేను సన్నిహితంగా ఉండగలిగాను. అక్కడ ఒక మిత్రమండలి ఉండేది. అది 30 ఏళ్ల క్రితం, అప్పటికే 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. దానికి వరవరావు లాంటి వాళ్ళు కన్వీనర్గా ఉన్నారు. నేను వెళ్ళాక మిత్రమండలి 2వ శనివారం జరిగేది. కోడూరు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మేమందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 దాకా 4-5 గంటలు జరిగేది అది. అక్కడ 2 మాకు తెలిసే, ఒకటి తెలుగు, 2 ఉర్దూ. కాళోజీ నారాయణరావు తెలుగు, కాళోజీ రామేశ్వర వాళ్ళ అన్నగారు ఉర్దూ.
రెండు సాహిత్యాల పట్ల మాకు పరిచయం కలగకుండా అసలు మనిషి ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, మనిషి ఏదైనా దుఃఖం ఉన్నట్టే దాన్ని ఎట్లా దుఃఖాన్ని వ్యక్తపరుస్తాడు, ఎంత రఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ధిక్కారం, నచ్చని దాని పట్ల నచ్చనట్టు చెప్పడం అనేది ఎట్లా అనేది దాన్ని మేము కాళోజీ నుంచి నేను స్వీకరించాను. నా కవిత్వపు తీరుతెనులే మారిపోయినాయి. అంటే సత్యాన్ని చెప్పడం కోసం, వాస్తవాన్ని చెప్పేటప్పుడు కవిత్వంలో గరుకుదనాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలి, కవిత్వంలో సున్నితత్వం గురించి నేను, లేదా సాహిత్యంలో సున్నితత్వం గురించి నేను సంజీవ్ దేవ్ నుంచి తెలుసుకుంటే, సాహిత్యంలో గరుకుదనాన్ని గురించి నేను కాళోజీ నుంచి నేర్చుకున్నాను. ఎన్నిసార్లు విన్నా కొత్తగా విన్నట్టుండేది ఆయన. కారణం ఏంటంటే ఆయన జీవితానికి చాలా దగ్గరే మాట్లాడేవాడు. నేను నేర్చుకునేది ఏంటంటే మనం సాహిత్యంలో ఎంత మేరకు జీవితాన్ని దగ్గరే మాట్లాడతాం. దగ్గర అవ్వడం అంటే ఏంటి? మళ్ళీ అది దగ్గర అవ్వడం అంటే మన అనుభవంతో మనం దగ్గర అవ్వడం. అంటే మన స్వీయ అనుభవం చాలా ముఖ్యమైనది. ఏదైనా అంటే మిగతాయి కాదని కాదు, స్వీయ అనుభవంలో మనకు పొందినటువంటి ప్రేరణ, మన ఉద్వేగము వేరే దాంట్లో దొరకడం చాలా కష్టం నిజానికి. అట్లా నేను అప్పటి నుంచి నేను నా స్వీయ అనుభవం ఏదైనప్పటికీ కూడా దాన్ని నేను వెంటనే రికార్డ్ చేయడం, దాన్ని మిత్రమండలిలో వినిపించడం, అవన్నీ జరుగుతున్నటువంటి రోజులు. అట్లా నేను ముఖ్యంగా నాకున్న ప్రపంచానికి ఉన్న సంబంధం, మిత్రుత్వం, శత్రుత్వం అంటే శత్రుత్వం, నచ్చనిది అంటే నచ్చనట్టు చెప్పడం, నచ్చిందంటే నచ్చినట్టు చెప్పడం, వాటన్నిటినీ నేను ఆ కవిత్వం ఉన్నప్పుడు అట్లా చెప్తే అది మిత్రమండలిలో చదవడం అనేది ఒక ప్రపంచ వేదిక మీద చదివినంత ఆనందంగా ఉండేది. అసలు నిజంగా చెప్పాలంటే ఆ మిత్రమండలి వెళ్ళకపోతే ఒక పెద్ద లోటు. అట్లా ఉంటూ వరంగల్లో ఉన్న రోజు, ఎందుకంటే వరంగల్ ఉద్యమాలకు పోరాటాలకు పుట్టిల్లు, ఆ వాతావరణంలో పట్ల తిరగడం ద్వారా నాకు అట్లాంటి ఒక ధిక్కారంతో మాట్లాడటం, ఎట్ ద సేమ్ టైం మనం మానవుల్లో ఉన్న సున్నితమైన విషయాలు ఏంటి అని కూడా చెప్పడం, ఈ రెండింటి మేళవింపే నా కవిత్వంగా అది నేను వరంగల్లో పట దాదాపు 7-8 ఏళ్ళు అట్లా నేను అదే రాసుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలోనే నా మొట్టమొదటి సంపుటి 1987లో వచ్చింది. ఇప్పుడు అవధానిగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు. ఆయన అప్పుడు అభ్యుదయ భావాలు, శ్రీశ్రీ గురుజాడతోని గొప్ప అభిమానం, అట్లాంటి మనిషి అప్పుడు. అయితే ఆయన ఒక ఏదో పోటీ అచ్చుగాని రచనలు ఉంటే అచ్చు వేస్తాము, దాన్ని పంపించండి అని అంటే నేను పంపించాను. నేను రాసిన మొదటి తొలినాటి కవితలు. దాంట్లోంచి నా కవితా సంపుటిని వాళ్ళు ఎంపిక చేసి దాన్ని బహుమతిగా నాకు ఆ పురస్కారంగా ఇచ్చారు. గరికపాటి సాహిత్య పురస్కారంగా నా మొట్టమొదటి పుస్తకం అచ్చయింది, జీవన వీచిక. దానికి సంజీవ్ దేవ్ గారు ముందు మాట రాశారు, ఆయనే తెనాల్లో దాన్ని ఆవిష్కరించారు. నా రెండవ సంపుటికి వచ్చే వరకు నేను వరంగల్లో పట దాన్ని పూర్తి చేసి ప్రవాహం అని దాన్ని హైదరాబాద్లో నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ ప్రవాహం కవితా సంపుటి వచ్చే వరకు నాకు శబ్దము, అర్థము రెండు సమాన ప్రాధాన్యత కలిగినవి, దీంట్లో ఏది తక్కువ కాదు అనేటువంటి స్థూలమైన అభిప్రాయం నాకు ఏర్పడిపోయింది. అందుకే దాంట్లో రెండింటి పట్ల సమపాళ్ళ శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేశాను. భావంతో పాటు శబ్దం కూడా, ఆ శబ్దం పట్ల ప్రీతి, మనకు దానికోసం ఆసక్తి, ఇవన్నీ నేను ప్రవాహం లోపల నాకు కనబడతాయి. ప్రవాహం వేసిన కొత్త రోజుల్లోనే తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి వాళ్ళు పిలిచారు. అప్పుడు చాలా మందిని పిలిచినటువంటి సందర్భం. అక్కడికి వెళ్ళి నేను మొట్టమొదటిసారి అంటే తెలుగు యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించడం, అక్కడే మధుర్ నగేశ్వర్ లాంటి వాళ్ళు స్టూడెంట్స్, ఆయన రూమ్కి నన్ను తీసుకెళ్ళి అక్కడ గంట సేపు నేను మాట్లాడడం, అట్లా అక్కడ సంపర్కము. అక్కడి నుంచి మేము శిఖామణి మమ్మల్ని యానాం తీసుకెళ్ళాడు, అదంతా పర్యటన, అట్లా సాహిత్య పర్యటన అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. ఎంత విస్తారంగా అంటే కొన్ని 100 సభలకు వెళ్ళడం, దూరము దగ్గర అని కాకుండా. అట్లా ఆ క్రమంలో నేను అనేక కవితా సంపుట్లు వేశాను. రాసిన కవిత్వంలో నేను ఎక్కువగా వ్యవసాయం మీద రాశాను అని చెప్పాను. ఆ వ్యవసాయంలో రైతుల గురించి ఎందుకు రాశానంటే, నా దృష్టిలో ఇప్పటికి కూడా తొలి పౌరుడు అంటే ఈ భారతదేశం లోపట గౌరవం పొందాల్సిన తొలి పౌరుడు రైతు అని నా అభిప్రాయం ఈరోజు కూడా. కానీ దురదృష్టవశాత్తు మనకున్న రాజకీయ సమీకరణాల వల్ల, సామాజిక సమీకరణాల వల్ల ఈరోజు కూడా అతనికి దిక్కు లేకుండా ఉందని విస్తారంగా రాశాను. ఒకటి కాదు, యూరియాతో ఇబ్బంది పడితే ఒకటి రాశాను, వరదలు వస్తే ఒకటి రాశాను, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒకటి రాశాను, ఎన్నికలప్పుడు అతను మోసపోస్తే ఒకటి రాశాను, నిన్నగాక మొన్న నిజామాబాద్లో కూడా రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకు మద్దతుగా ఒకటి రాశాను. అంటే నేను
ఆ బాధలు, వాళ్ళ రైతుల యొక్క బాధలు గురించి నేను ఆ ఉద్వేగంతో చెప్పటం, నా 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 కవిత్వం కూడా రైతుల గురించి చెప్పేటప్పుడు ఒక ఎమోషనల్ కంటెంట్ దాంట్లో ఉండటానికి ఆ బాధగా ఎట్లా చెప్తాను అనేది నేను ఒక పోయం నా సాహిత్యంలోంచి దాన్ని మీకు వినిపిస్తా. అంటే నాకు వస్తువుతో పాటు దాంతో మిళితమైన ఎమోషనల్ కంటెంట్ చాలా ముఖ్యమైంది. పొలాలకు తాళాలేసామని క్రాప్ హాలిడే ప్రకటించారు వాళ్ళకు, రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నేను దాని మీద ఒక పోయం రాశాను, పొలాలకు తాళాలేసాం అనేది. ఇన్నాళ్ళు ఎడ్లతో వెళ్ళాం, నాగళ్లతో వెళ్ళాం, కొడవళ్లతో వెళ్ళాం, ఎరువులతో, విత్తనాలతో, మందులతో, మట్టి చేతులతో వెళ్ళాం. ఇవాళ మాత్రం తాళాలతో వెళ్ళాం, గోడల్లేని మా పొలాలకు తాళాలేసి వచ్చాం. ఇన్నాళ్ళు సాగునే నమ్మాం, సాగే బతుకనుకున్నాం, సమస్తం అనుకున్నాం, పెట్టుబడి బండెడైంది, రాబడేమో దోసెడైంది. సాగుతో బతుకు సాగట్లేదు సరికదా, చితికిపోతున్నది. ఎన్నాళ్ళలో లోపల ఏడ్చాం, బయటికి గొల్లుమన్నాం, భంగపడ్డాం, నిన్న మొన్న బజారుకెక్కాం, బజార్ల నాపాం, ధర్నాలు చేశాం, ధిక్కరించాం, మీకు పట్టలేదు. ఇవాల్టికి కళ్ళం దగ్గర ధర లేదు, అంగళ్ళ దగ్గర ఆసరా లేదు, నిల్వల కోసం నీడ లేదు, రేపటి రేటు కళ్ళల్లో లేదు. ఏం చేసేది? మేమే పండించిన పంట సిరిని మా చేతులతోనే తీసుకొచ్చి రోడ్ల మీద పోసాం, దగ్ధం చేశాం, చేతులు రాకపోయినా. పంట మంటతోనైనా మా లోపలి మంట మీకు అగుపడుతుందని. మీకు పట్టలేదు, మా బతుకు పట్టలేదు సరే, మా చావులు మీకు పట్టలేదు. నగరాలు పట్టాయి, యంత్రాలు పట్టాయి, అధికారాలు పట్టాయి, ఉత్సవాలు పట్టాయి, వ్యూహాత్మక ఒడంబడికలు పట్టాయి, మేం పట్టలేదు. మా పొలాలు పట్టలేదు. పొలాలే పట్టనంతగా ఎదిగిందా ఈ దేశం? మాకు తెలియదు. మీకు వాళ్ళ విడ్డూరంగా ఉండొచ్చు పొలాలకు తాళాలంటే. మా బతుకు తలుపులు ఒకటొకటిగా మూసుకుపోతుంటే పొలాల్ని మాత్రం ఎలా తెరిచి ఉంచగలం? మనసు పడి కాదు, మా మనుగడే మసగబారుతున్నందుకు మహాఘోషతో, పుక్కిటి పట్టిన దుఃఖంతో, ఆగ్రహంతో తాళాలేశాం మా ప్రాణప్రదాలైన పొలాలు. వద్దిప్పుడు వట్టి ఓదార్పుల సంకీర్తనలు, డొల్ల గాత్రాలు వద్దు, అవమానపరిచే పరిహారాల దేబిరింపుల ప్రస్తావనలు వద్దు. భూమి సర్వప్రదాత, భూమి సంపదకు ఏం వెలగడతారు? గిట్టుబాటి సంగతి కాదు, పుట్టగతులుండవు పొలాల్ని అవమానిస్తే. తాళాలేశాం ఈ అవమానాలకు ఇక తావివ్వొద్దని. అయినా ఇన్నాళ్ళు మీకు పొలాలే పట్టనప్పుడు ఇవాళ తాళాల పట్టింపు మాత్రం ఎందుకు? ఒకానొక సుదూర వార్త అనుకొని వదిలేసి వెళ్ళిపోండి మీ దారిలో. రేపెప్పుడైనా ఊపిరాడనట్లనిపించి ప్రాణావసరం తెలిసినప్పుడు మీరే వస్తారు పొలాల దగ్గరికి. అప్పుడు చూద్దాం తాళాలు తీసే సంగతి. అంటే రైతు సమస్యను, రైతుకున్న దుఃఖంలో ఉన్న ఉద్వేగాన్ని కలిపి కవిత్వం ఎట్లా చేయాలి? అసలు కవిత్వం అనేది కేవలం శబ్ద సముదాయమే కాదని, అది ఉద్వేగంతో కూడుకున్నదని, అట్లా ఉద్వేగాన్ని భాషతో మేళవించి కవిత్వం చెప్పడం ద్వారానే అనుభవాన్ని అట్లా అందించగలుగుతాం పాఠకుడికి అనేది నాకు అర్థమైంది. ఎందుకు నేను వ్యవసాయం గురించి ఎక్కువ రాయడానికి ఇంకో కారణం కూడా ఉంది. నాకు తెలిసిందే వ్యవసాయ జీవితం. నాకు తెలియని జీవితం గురించి నేను చెప్పలేను. నాకు తెలిసిన జీవితం చాలా పరిమితమైంది. అసలు మొత్తం ప్రపంచ జీవితంలో నాకు తెలిసిన జీవితం చాలా పరిమితమైంది. ఆ పరిమితమైన జీవితాన్ని నేను చెప్పాను. తర్వాత నేను చాలా చోట్ల యాత్రలు చేశాను, ఎక్కడికెక్కడికి తిరిగాను. నేను తిరిగిన ప్రతి ప్రదేశాన్ని ఒక కవిత చేశాను. నాకు ఇష్టం అది. యాత్రా కవిత్వం నాకు ఇష్టం. కోణార్కు చూశాను, కవిత చేశాను. అండమాన్ దీవులకు వెళ్ళి అండమాన్ జైలు చూసి ఆ జైలు గురించి కవిత రాశాను. హిమాచల్ ప్రదేశ్ పోయి హిమాచల్ గురించి కవిత రాశాను. అజంతా గుహల గురించి కవిత రాశాను. లోటస్ టెంపుల్ గురించి రాశాను. గంగా నది గురించి రాశాను. రామప్ప గురించి రాశాను. అంటే నాకు రెండో పార్శ్వం నాకు ఇష్టమైంది ఏంటంటే, మనిషి ఏ కళ్ళతో చూస్తాడు? తాజ్మహల్ను చాలా మంది చూశారు కదా, దర్భసేనం ఎట్లా చూశాడు? కమల అంటుంది శేష ప్రశ్నలో, ఏముంది తాజ్మహల్లో ఉంటుంది శేష ప్రశ్నలో షరతు. మరి తాజ్మహల్ చాలా గొప్పది కదా, ఎందుకట్లదా ఆ పాత్ర? అంటే ఒక్కొక్క మనిషి ఒక దృష్టితో చూస్తాడు. నేను మానవుడిగా ఎట్లా చూశాను ఈ ప్రపంచాన్ని. అందుకని నాకు యాత్రా కవిత్వం చాలా ఇష్టం. అట్లా చాలా ఒక 30-40 యాత్రా కవితలు రాశాను నేను. దీంతో పాటు రోజు రోజుకు మన సంబంధాలు ఎట్లా మారుతున్నాయి, నీకు నాకు మధ్య సంబంధాలు ఎట్లా మారుతున్నాయి. నిన్న ఉన్నట్లు వాళ్ళు ఉంటున్నామా?
నిన్న స్నేహాలు ఇవాళ ఉన్నాయా? ఒకప్పుడు స్నేహితులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇవన్నీ ఈ మార్పుల్ని నేను రికార్డు చేయటం మొదలెట్టాను. మానవ సంబంధాలన్నింటి నా స్వీయ అనుభవాలే దాదాపుగా 90% నా కవిత్వం. నా అనుభవానికి రాంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను ఎప్పుడు కవిత్వం రాయలేదు. ఇప్పటిదాకా కోట్ చేశారు కదా, అది నా అనుభవమే. వైజాగ్లో నేను ఏదో కవి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు అడిగాడు, ఎన్నాళ్ళు రాస్తారండి మీరు వ్యవసాయం గురించి అన్నాడు. స్నేహంగానే అడిగాడు, మిత్రుడిగానే అడిగాడు. నేను ఆ రాత్రి ఇది రాసి తెల్లారి కవి సమ్మేళనం ఇదే చదువు. ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం, నేలను రైతన్న దున్నినంత కాలం, మెతుకు మీద మనిషి బతికినంత కాలం అనేది నేను అక్కడ రాశాను. అది నా అనుభవం. అతను నన్ను అడిగాడు ఆ ప్రశ్న. నా ప్రతి కవిత వెనక ఒక అనుభవం ఉంది. నా అనుభవం కాని దాన్ని దాదాపు నేను రాయలేదు. నేను కన్విన్స్ అయి తీరాలి. నేను కన్విన్స్ కాని దాన్ని అక్షరంగా చేయలేను. నేను రాద్దామనుకొని రాయని కవితలు ఉన్నాయి. అంటే నా అశక్తత. నేను అనుకోవడం కళాకారుడు తన అశక్తతను తెలుసుకోవాలి. మన శక్తి తెలుసుకున్నట్టే. ఏమి చెప్పగలుగుతున్నామో చెప్పినట్టు ఏమి చెప్పలేమో కూడా తెలుసుకోవాలి. చాలా సభల్లో నేను చెప్పాను సూకీ గురించి, యాంగ్సన్ సూకీ గురించి నేను రాద్దామని ప్రయత్నం చేశాను. 5-6 డ్రాఫ్ట్లు రాశాను. అర్థమైంది. ఎక్కడో నేను అర్థం చేసుకోలేకపోయినామని పూర్తిగా నేను రాయలేని ఈ కవిత వదిలేశాను. నేను ఈ వదిలేయడం అనేది కళా నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటాను. ప్రతిదీ మనం రాయగలుగుతాం అనుకుంటే నేను అనుకోవడం సృజనకారుడు ఎక్కడో వైఫల్యం చెందుతాడు. అసలు ఎక్కడ మనం తాదాత్మ్యం చెందుతున్నాం, ఎక్కడ మనం ఐక్యం చెందుతున్నాం, ఏది మనదవుతున్నది, ఏది దాన్ని ఓన్ చేసుకోగలుగుతున్నాం, అదే కవిత్వం. నా దృష్టిలో అదే కవిత్వం. అది కాని దాన్ని నేను రాయలేదు యాక్చువల్గా. అందుకే నేను కుటుంబ సంబంధాల్లో కూడా నేను కుటుంబ సంబంధాల గురించి రాసినప్పుడు, మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు నేను కవిత రాశాను. చాలా మంది అనేవాళ్ళు, మీకు రెండో అమ్మాయి మళ్ళీ అమ్మాయి పుట్టిందా అండి అనేవాడు. అదే ఒక కవిత అయింది. అంటే నా కుటుంబం కూడా నాకు చాలా ముఖ్యం. నిజానికి నా కుటుంబం లేకపోతే నా కవిత్వ జీవితం లేదు. నేను ఇంత తిరిగాను, 40 ఏళ్ళు తిరిగాను. ఎవరు దాని వెనకాల ఉంది? కుటుంబం అనేది లేకుండా ఇంత వ్యవస్థ లేదు కదా. ఎక్కడుంది ఈ వ్యవస్థ? కాబట్టి కుటుంబం లేకుండా, భార్య పిల్ల ఒక సమర్థన లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా, వాళ్ళ త్యాగం లేకుండా ఏ కవైనా ఎంతకాలం తిరుగుతాడు, ఏమేమి రాస్తాడు? రాత్రింబగళ్ళు, ఉదయాలు రాత్రులు వేస్తుంటే ఇంట్లో పనులు వాళ్ళు. అందుకనే నేను నా కుటుంబానికి సర్వదా రుణపడి ఉన్నాను. నేనే కాదు, నేను అనుకుంటే ఏ కళాకారుడైనా రుణపడి ఉండాలనుకుంటాను. అట్లాగే నా మిత్రులకు కూడా నేను రుణపడి ఉన్నాను. నా ముందు తరం కవులకు నేను రుణపడి ఉన్నాను. అట్లాగే నాకు 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు జీవితం నాకు ఎట్లా అర్థమైందని ఒక దీర్ఘ కవిత రాశాను, ఆట అని. అసలు లైఫ్ ఎట్లా అర్థమైందో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. నాకు అనిపిస్తుంది డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, చాలా ప్రయోగాలు ప్రతి కవి చేసి తీరాలి. 2 లైన్ల ఒక ఏకవాక్య కవిత, ద్రవించి ప్రవహించాలే గాని మనిషిని మించిన నది ఉందా అని ఒక పుష్కరాల సందర్భం. అది ఏకవాక్య కవిత. అట్లాగే 1000 పదాలతోని దీర్ఘ కవిత రాశాను. అట్లా ఇష్టం నాకు ప్రయోగం చేయటం. ఎక్కడో ఒక చోట మోనటైజ్ కావద్దు మనం. అంటే ఈ చట్టంలోనే కవిత్వం రాయాలని లేదు. నాకున్న కవిత్వంలో కానీ నా జీవితంలో 2 విషయాలు ఇష్టమని మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి సరళత్వం, రెండోది సహజత్వం. ఏది సరళంగా ఉంటుంది నాకు ఇష్టం, ఏది సహజంగా ఉంటుంది నాకు ఇష్టం. ఈ 2 కలిసిందే నా కవిత్వం. ఏది అసహజంగా ఉన్నా నేను దాన్ని ఇష్టపడలేదు, ఏది సంక్లిష్టంగా ఉన్నా నేను ఇష్టపడలేదు. నేను కవిత్వం రాస్తున్న తొలి రోజుల్లో ఒక ప్రచారం జరిగేది, సంక్లిష్టంగా జీవితం ఉంది కాబట్టి కవిత్వం సంక్లిష్టంగా ఉంటుందని. ఆ రోజుల్లోనే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జీవితం సంక్లిష్టంగా ఉన్నంత మాత్రాన కవిత్వం కానీ సాహిత్యం సంక్లిష్టంగా ఉండాలని లేదు. అయినప్పుడు సాహిత్యకారుడి బాధ్యత ఏంటి? మరి సాహిత్యకారుడి బాధ్యత నా దృష్టిలో సంక్లిష్టమైన జీవితాన్ని సరళపరిచి దాన్ని ప్రజానికానికి అందించడం, తోటి మానవులకు అందించడం. దాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ క్రమంలో పట్టే నాకు ఇష్టమైనటువంటి పనులని నేను చేశాను. అనువాదాలు చేశాను. నాకున్న ఆంగ్ల భాషతో సంపర్కం వల్ల అనువాదాలు చేశాను. నాకు ఇష్టంతోనే సంపాదకత్వం చేశాను. ఇప్పటికి కూడా సంపాదకత్వం చేస్తున్నాను. అతి ముఖ్యమైనది మీతో చెప్పుకోదలుచుకుంది, పిల్లలకు, విద్యార్థులకు నా జీవితం గురించి లేదా జీవితంలోని అతి ముఖ్యమైన విషయాలు చెప్పడం కోసమని నిర్మాణం అనే ప్రాజెక్ట్ చేపట్టి అనేక కాలేజెస్కి వెళ్ళి జీవితం గురించి వాళ్ళకు చెప్పాను. ప్రధానంగా నేను కవిత్వం రాసినప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు ఇష్టమైన వ్యాసం విమర్శ రాశాను. ఆ విమర్శ నాకు ఇష్టమైంది, దాని ఇష్టవాక్యంగా రాశాను నేను. ఇట్లా అనేక పనులు నేను రాసినప్పటికి కూడా, అంటే విమర్శ ఉండొచ్చు, సంపాదకత్వం ఉండొచ్చు, సభలకు వెళ్ళి మాట్లాడవచ్చు, ఏం చేసినా కవిత్వమే నాకు ప్రాణనాడి. దాంట్లో
నేను ఎక్కడ కానీ నేను కన్విన్సింగ్ కాని దాన్ని ఒక్క వాక్యం కూడా రాయలేదని, నేను కన్విన్స్ అయిన తర్వాత నేను రాశానని నేను అనుకోవడం, కళాకారుడు అని ఎవడైనా సరే, కవి ఇంకోటి ఎవడైనా సరే, వాడికి హక్కుల కంటే బాధ్యత ఎక్కువ ముఖ్యమని, హక్కుల కంటే ముందు బాధ్యత గురించి మాట్లాడాలని, వాడు బాధ్యత లేకపోతే వాడు సమాజానికి సరైన మేలు చేయడం నేను నమ్ముతున్నాను. నా దృష్టిలో సాహిత్యం వ్యక్తిత్వం వేరు కాదు. సరి అయిన వ్యక్తిత్వం లేనివాడు గొప్ప సాహిత్యం సృజించినా నాకు ఇష్టం లేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. సమాజంలో మంచి చెడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం మంచి చెడు ఏంటి, మన మంచి చెడు ఏంటి కూడా సమాజం పరిశీలిస్తుంది. కాబట్టి కవిలో ఆ నిజాయితీ ఉండి తీరాలని, మనం ఏం చెబుతున్నామో ఆ విలువలు మన జీవితంలో ఉండి తీరాలని, అవి పాటించినప్పుడు వాటి గురించి చెప్పొద్దని, వాటికి దూరంగా ఉండమని అది పాటించడానికి ప్రయత్నం చేశాను. నేను పాటించని దాన్ని దాదాపు నేను నా కవిత్వంలో చెప్పలేదు, చెప్పడానికి సాహసించాను. నా పరిమితులు ఏమన్నట్టు దాన్ని కవిత్వంలో ప్రబోధించదు. దాని మీద నేను చేయగలిగిందే చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆ క్రమంలో పట్టే నా కవిత్వం అంతా, ఆ ప్రయాణం అంతా సాగిపోయింది. దానికి నేను ఇంకా నా ఉపన్యాసం ముగించే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నాను. నా జీవితంలో అత్యుత్తమంగా నేను రాసిన కవిత అంటే నా ప్రాతినిధ్య కవిత, రిప్రజెంటేటివ్ పోయం అనేది మట్టి మట్టి అని రాశాను. అంటే మట్టిలో మనిషి పుట్టి మట్టిలోనే అంతమయ్యేదాకా ఏ ప్రయాణం చేస్తాడు అనేది దాంట్లోది. అది నా మొత్తం నా రూపానికి, నా వస్తువుకు అది ప్రాతినిధ్యం అని చెబుతూ, నా 40 ఏళ్ల ప్రయాణానికి నా పూర్వకవులు ప్రేరణని, నా కుటుంబం ప్రేరణని, ఇవాళకి కూడా నేను ఏదైనా కవిత రాస్తా నా పిల్లలకు చూపించి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాత పత్రికలో పంపుతాను. ఎందుకంటే సాధారణమైనటువంటి అంటే కవిత్వంతో అంత సంబంధం లేని వ్యక్తి ఎట్లా చూస్తారు? ఎందుకు సరళంగా మనం రాయలేకపోతున్నాం? అందుకనే చాలా ఇచ్చాం, సరళతతో కూడిన గాఢత లేదా గాఢతతో కూడిన సరళత, అది నా కవిత్వం అని నేను నమ్ముతున్నాను. అట్లాగే నా కవిత్వం వచ్చిందని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఆ ప్రయాణంలో 40 ఏళ్ళు అంతో ఇంతో ప్రయాణం చేసి, ఇంగ్లీష్లో కవిత్వం రాసి, తెలుగులో కవిత్వం రాసి, చాలా చోట్లకు సభలకు వెళ్ళి, జీవితంలో అనేక పార్శ్వాల గురించి ఇంత రాసినందుకు నన్ను మీరు పిలిచి ఇవాళ నా అభిప్రాయాలు మీరు పంచుకోమని అడిగినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నమస్తే. ధన్యవాదాలు సార్. కవిత్వము జీవితము మేళవించినటువంటి, పెనవేసుకున్నటువంటి ఒక గొప్ప సందర్భాన్ని ఈ వేదికగా మేము విన్నాము, చూసాం సార్. సిద్ధార్థ కాదు శీను సార్, సునీల్ నిర్వహిస్తాడు ప్రశ్నోత్తరాలు. ముందు ప్రశ్నోత్తర కార్యక్రమం. సరే సునీల్. సిద్ధు ప్రశ్నోత్తరాలు. నమస్తే సార్. రాజపాలెం సార్. రాజపాలెం. నమస్కారం అండి. నమస్కారం గారు. నమస్తే. నమస్కారం. చాలా అద్భుతమైన ప్రసంగము. మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఆలోచనాత్మకంగా ఉంటుంది మీ ప్రసంగము. మీ స్వీయ అనుభవాలు చెప్పడం ద్వారా కవులు ఎలా ఉండాలి, కవులు ఎలా అధ్యయనం చేయాలి, కవిత్వం రాసేటప్పుడు ఎంత సాధన చేయాలో కవులకు సూచించారు సార్ మీరు. ఇవాళ ఈ సామాజిక మాధ్యమాల పేరుతో సీరియల్ నంబర్ 2, 3 అని 1000, 2000 దాకా కూడా పోతున్నారు. గజెట్లు కూడా సీరియల్ నంబర్లు వేసి రాసేస్తున్నారు. మొత్తం ఉంది వాటిని చదవాలంటే. మనం రాసిన వాళ్ళని రాయిద్దాం మనం చెప్పలేము, కానీ దాన్ని చదవలేకపోతున్నాము. కవిత్వం పలచబడిపోతుంది సార్ తెలుగులో. కాగితం మీద మనం పంపితే ఒక పత్రిక వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఎడిట్ చేస్తారు, తిరస్కరిస్తారు, ప్రచురిస్తారు. దీని ఒక ప్రక్రియ ఉంది. సామాజిక మాధ్యమంలో ఎవరికి వాళ్ళే నాయకులు, వాళ్ళే ఎడిటర్లు, వాళ్ళే రచయితలు. చాలా వైరాగ్యం వచ్చేస్తుంది కవిత్వం మీద. కొంతమందికి చెబితే వాళ్ళు ఇంకా మన భారతీయ సమాజంలో ఏముంది, నీ కులం వీలైతే కులమో, మతం వీలైతే మతం, మొదటి గుద్దేయడం అనమాట ఒక ఆయన. ఈ ప్రమాదకర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. తెలుగులో కవిత్వాన్ని కాపాడుకోవడం ఎలాగా అనేది పెద్ద సమస్య ఉంది సార్. అవును. దానికి మంచి ప్రసంగం ఉన్నాను సార్ నేను.
దాని మీద నా అభిప్రాయం చెప్పమంటారా? చెప్పండి సార్. అంటే నేను కూడా పరిశీలిస్తున్నాను. నా దృష్టిలో ఏంటంటే ప్రాథమికమైన విషయం ఒకటి ఉంది. అసలు సాంకేతిక మీద రాను రాను మనము చాలా టెక్నాలజికల్గా అవుతున్నాం. అంటే మనము ఎక్కువ సాంకేతిక జీవితం గడుపుతున్నాం. అట్లా సాంకేతిక జీవితంలో ఉన్న మనిషి ఎంతో కొంత ఏదో ఒక కళను ఆశ్రయించడం అనేది చాలా అవసరము, మంచిది అని నా అభిప్రాయం. ఆ మేరకు ఎవరు కవిత్వం రాసినా లేకపోతే ఇంకో సంగీతమో ఇంకో చిత్రలేఖనమో ఏదో చేయటము, పార్టిసిపేషన్ ఇన్ ఆర్ట్, అది మంచిది నా దృష్టిలో. దానివల్ల ఏముందంటే ఒక పరిపూర్ణత, అంటే ఒక 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 సాంకేతికతో పాటు కళాత్మకత గురించి ఒక పరిపూర్ణత జీవితంలో ఉంటుంది. కాబట్టి అది లేకపోతే మనుషుల్లో ఒక ఫ్రస్ట్రేషన్, రకరకాల ఒక యాంత్రికత రావడానికి అవకాశం ఉంది కళ లేకపోతే. అది ఒకటి ఆమోదయోగ్యమే. ఏదో ఇష్టపడుతున్నారు, రాస్తున్నారు కవిత్వం, వందలాది కవితలు, బాగానే ఉంది అంతవరకు ప్రాథమికంగా. ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్తే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే నా దృష్టిలో లాస్ట్ ఒక 5-6 సంవత్సరాలుగా మనిషి జీవితంలో పబ్లిసిటీకి ప్రాధాన్యత పెరిగిందని నాకు అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు లేదా అంటే ఇంతకు ముందు ఉంది, కానీ మాధ్యమాలు లేకపోవడం వల్ల దానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మాధ్యమాలు వచ్చాక ప్రతి వాళ్ళంత పబ్లిసిటీ, దాన్ని మనము చెప్పటము చేయటము. దీంట్లో పరిశీలన అనేది ముఖ్యంగా నాకేమనిపిస్తుంది అంటే పరిశీలన తగ్గింది. ఉదాహరణకు ఒక కవిత ఎవరో వాట్సాప్లోనో పోస్ట్ చేస్తే అది దాన్ని ఎంతమంది దాన్ని చదివి దాని మీద ఒక అభిప్రాయం చెప్తారు, ఎంతమంది ఊరికే లైక్ కొడుతున్నారు మనం చూస్తే, నా అనుభవం కూడా నేను ఏదైనా పోస్ట్ చేస్తే అది చదవడానికి అర్ధగంట పడుతుందని నాకు తెలుసు, నిమిషంలో ఒక లైక్స్ వస్తాయి. అంటే ఏం జరిగింది అక్కడ అంటే పేరును చూసి దర్భసేన ఇంకొక కొట్టేస్తే ఒకటి మంచిది, ఇదేనా? ఇది ఏమవుతుందంటే ఇది రకంగా కొత్త కుర్రాడు పోస్ట్ చేస్తాడు, పాపం 20-30 లైక్లు వస్తే ఏమనుకుంటాడు, అబ్బా చదివారు బాగుంది. ఇంకొక ఏంటంటే అంత సాహిత్యంలో ఉన్న వాళ్ళు కూడా ఒక కవితను మాట్లాడేటప్పుడు, కొత్త కవితను మాట్లాడేటప్పుడు సహేతుకంగా మాట్లాడడం తగ్గిందని నాకు. అంటే ఓన్ చేసే జరుగుతాయి, అది అవసరమా? ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఓన్ చేసుకునే క్రమం ప్రమాణంగా రాస్తున్నాం అంటే లేదా చాలా ఇవన్నీ, దీనివల్ల ఏం ప్రయోజనం జరిగింది? అతను ఏం తరచి చూసుకోలేడు. మనం ఏం చెప్పాలంటే నా దృష్టిలో ఆ పిల్లలు రాయటము, పోస్ట్ చేయడము సహజం. మన వైపు నుంచి బాధ్యత ఏంటంటే అట్లాంటి వాటి ప్రతిస్పందించేటప్పుడు రీజనబుల్గా ఎంత మేరకు ప్రోత్సాహం ఇవ్వచ్చు. చిన్న చిన్న తప్పులు ఉంటాయి, దాని నుంచి కాదు, కానీ ప్రాథమికంగానే దాని దోషాలు ఉంటే మనం చెప్పగలగటం. రాను రాను నా దృష్టి దశాబ్దం లోపల సాహిత్యకారులు నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడడం కాకుండా ప్లేయింగ్ టు ద గ్యాలరీ అనేది పెరిగిందా అనేది కూడా నాకు అనిపిస్తుంది. అది సరి పద్ధతి కాదు. లోపల మనం అది సరి అయింది కాదు అని చెప్పడం ద్వారా శత్రుత్వం ఏముంది దాంట్లో? ఈ పోయం సరిగా లేదమ్మా, ఇంకా రాయడానికి అవకాశం ఉంది చెప్తే తప్పేముంది దాంట్లో? అట్లా కాకుండా ఒక 10 మంది చేసుకోవాలని ఆ 10 మందిని ఎంకరేజ్ చేసుకోవాలి, ఆ 10 మంది ఏం చేసినా మనం ఓర్చుకుంటుంది. ఈ పిల్లలందరూ కూడా అలాగే అదే కరెక్ట్ అనుకొని దాని మీద ఇంకో 10 రాసేసి అదే చేయటం. దీనివల్ల ఎవరంటే మార్గదర్శకంలో వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు కూడా ఉండట్లేదు అనేది నాకు ఒక అభిప్రాయం. ముఖ్యంగా సీనియర్ మోస్ట్ పీపుల్ వాళ్ళు ఉండాల్సినంత ఖచ్చితంగా ఉంటే ఈ సాహిత్య ఉండదు. రెండవది, మనము కొంత ఉదారంగా ఉండొచ్చు వాళ్ళు వాట్సాప్లో రాసిన ఫేస్బుక్లో, కానీ కొన్ని చోట్ల చాలా స్పష్టంగా ఇది ఇంత వచనం అయిపోయింది, దీన్ని మరొకసారి చూసుకొని కొంత సాధన చేయండి అని మనం చెబుతూ ఉంటే కొంత మార్పు వస్తుందండి రాజపళ్ళం గారు. ఆ మార్పు రాదని నేను అనుకోలేదు, కానీ ఆసక్తిని మనము వెంటనే నిర్వీర్యం చేయలేము. కళ పట్ల ఆసక్తి మంచిదే, కానీ దాని పట్ల మనం కృషి చేయాల్సింది. నాలాంటి వాడు, మన వయసు లాంటి వాళ్ళ మీద బాధ్యత ఇంకెక్కువ ఉందని, మనం ఎంత నిజాయితీగా మాట్లాడితే దాని ప్రభావం తర్వాత వచ్చే కవుల మీద అంత ఉంటదని నేనైతే నా వైపు నుంచి నేను అనుకుంటున్నానండి. సార్ థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న శ్రీనివాస్ మప్పినేని గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రశ్న అడగమని సునీల్. నమస్కారం చారి గారు. నమస్కారం. హలో, చెప్పండి. నేను శ్రీనివాస్ ముప్పనేని. చెప్పండి. చారి గారు, మీతో నా ఎక్స్పీరియన్స్ 1985 నుండి, మన ఇద్దరం కలిసి ఆంధ్రా బ్యాంక్ నిపుణుల్లో పనిచేసిన దగ్గర నుండి. అవునండి. మీ జీవితాన్ని చాలా చాలా క్లోజ్ గానే నాకు వీలైనంత దగ్గరగా చూస్తూ వచ్చాను సార్. మీతో మాట్లాడే ప్రతి మాట కూడా మాకు ఒక సందేశం లాగా, ఒక
సూచనలాగా జీవితంలో ప్రతి మనిషి ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మీరు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. వయసులో నీకంటే చిన్నవాడిని కాబట్టి ఎప్పుడు నేను మిమ్మల్ని గురువుగానే భావిస్తూ వచ్చాను. కానీ మీ జీవితమే ఒక ఆదర్శంగా ఉంటుంది సార్. ఎందుకంటే పార్టిసిపెంట్స్ ఎంతమందికి సార్ నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు అడగండి శ్రీనివాస్. హలో చేసుకున్నారేమో అడగండి ప్రశ్న అడగండి. ఈ కవిత్వం మీరు చేస్తున్నటువంటి కవితా ప్రయాణంలో మీ ధోరణిలో అంటే మీ ధోరణిలో మీ పద్ధతిలో మీరు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడే మీరు మాట్లాడారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ లో మీలాంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి కవులు ఎవరైతే ఈ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ సొంత ఇవి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ డైరెక్షన్ లాంటిది అని మీరు ఇవ్వగలరా? ఇప్పుడు ఎక్కడైతే నేను నా అనుభవం పంచుకోండి అని చెప్పి ఎక్కడైతే వర్క్ షాప్స్ ఏర్పాటు చేశారో నేను దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చానండి. ఆ వర్క్ షాప్స్కి వెళ్ళడానికి అక్కడ నేను సాధ్యమైనంత నిజాయితీగా నేను ఎట్లా ప్రయాణం చేశాను, ఎట్లా రాయడానికి ఉంది, ఎట్లా సాధన చేయొచ్చు, ఎట్లా పదాలని మార్చొచ్చు, లేదా ఎన్ని డ్రాఫ్ట్ రాస్తే కవిత వస్తుంది అనేది నా స్వీయ అనుభవం చెప్పాను నేను. అట్లా నేను వెళ్ళి స్వయంగా చెప్పటము, అట్లా కొంతమంది వర్క్ షాప్స్ లోపల చేయడం ఒక పద్ధతి అయితే, రెండోది నేను ఇప్పుడు నా ఆత్మకథ రాస్తున్నాను. ఆత్మకథ కవి సంగమం గ్రూప్ లో రాస్తున్నాను. దాంట్లో ఏం చేస్తున్నానంటే నేను ఒక కవిత రాయడానికి ఏమి సాధన చేశాను, ఎన్ని చేశాను దాంట్లో, లేదా ఎన్ని ఒప్పులు చేశాను, ఏ పదం ఎందుకు పెట్టాను అనేది విశ్లేషణపూర్వకంగా రాస్తున్నాను శ్రీనివాస్. దాని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా కష్టపడాలి, ఎవరు అమాంతంగా పుట్టుకురారు. ఇవాళ నేను రాసే కవితలో పాటలు ఉంటాయని నా రచన ద్వారా వాళ్లకు అంటే నా అనుభవం ద్వారా ఎవరైనా సాధన చేయాలి. ఉదాహరణకు కాళోజీ గురించి రాయడానికి 50 డ్రాఫ్ట్లు నేను సంవత్సరం పాటు రాశాను. అని నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిటి కోసం ఆగండి యువకవులారా, మిత్రులారా. ఒక కవిత బాగా రాయడానికి ఒక్కొక్కసారి కొన్ని నెలలు ఆగటం, ఒక్కొక్కసారి నా కాలేజ్ జీవితం రాయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఎందుకు పట్టిందంటే ఒక ఇరాన్ మిత్రుడు వెళ్తున్న ఆటోగ్రాఫ్ లో ఒక లైన్ రాశాడు. అప్పటికి ఇరాక్ వార్ జరుగుతుంది, యుద్ధం చూశాడు. ఇద్దరం కలిసి బీబీసీ వార్తలు వినేవాళ్ళం, ఎందుకంటే అతను ఊళ్ళో బాంబులు పడ్డాయా లేదని వినేవాడు. అతను రాశాడు, ఏం రాశాడు తెలుసా? వై లివింగ్ ద వరల్డ్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు బి గుడ్ బట్ వీ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ గుడ్ వరల్డ్ అని రాశాడు. మనం వెళ్ళిపోయేటప్పటికి మంచి వాళ్ళం అయితే సరిపోదు, మనం వెళ్ళే వాటికి ప్రపంచం ఉండాలని రాశాడు. ఎంత వయసులో రాశాడు అతను? 21 ఏళ్ల వయసులో ఆటోగ్రాఫ్ లో. దీన్ని నా కవితలో పెట్టడం కోసమని నాకు కుదరక 10 ఏళ్ళు పట్టింది రాయడానికి. కాబట్టి నేను యువ కవులకు అందరికి అంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పేది అంటే కొన్నిటికి సమయం పడుతుంది. కవిత్వం దీర్ఘకాలిక ప్రయాణం అని గుర్తించినప్పుడు అది ఇవాళ వేస్తే రేపు కోసుకునే పంట కాదు, అవసరం లేదు అది అని నేను చాలా సభలో చెప్పాను. ఇప్పుడు నా ఆత్మకథలో పదే రాస్తున్నాను. నేను వేచి ఉండడం తెలియాలి, జీవితంలో సాధన తెలియాలి. అది నేను శ్రీనివాస్ ప్రత్యక్షంగా కవుల్ని కలిసి చెప్తున్నాను, పరోక్షంగా నా ఆత్మకథలో దాని గురించి రాసి నా అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఎవరికైనా కొందరికి ఉపయోగపడితే చాలు. దట్స్ మై ఆన్సర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న ఎండపల్లి పాండురంగ గారు. పాండురంగ గారు అడగండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం అండి శ్రీనివాసాచారి గారు. నమస్కారం అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా గణపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. చాలా అద్భుతంగా ఉందండి మీ ప్రసంగ వ్యాసం. కానీ నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మీరు చదివిన చదువు సాహిత్యానికి సంబంధించిన కాదు, టెక్నికల్ చదువు చదివారు. చేస్తున్న ఉద్యోగం కూడా టెక్నికల్ సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారు. కానీ కవిత్వం రాయడంలో ఒక ప్రత్యేకమైన నిబద్ధతతో కవిత్వం మీరు రాశారని చెప్పి మీ ఆ రోజుల్లో మీరు మీ జీవిత అనుభవాలను చెప్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా చాలా చక్కని కవిత్వం మీరు రాసినటువంటిది. అయితే నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే మీరు ప్రాతినిధ్యంతో రాసినటువంటి కవిత ఉంది కదా, అది పూర్తిగా చదివి వినిపిస్తారని నేను కోరుతున్నాను సార్. అది కొద్దిగానే చెప్పారు మీరు. అది దాదాపు 3 నిమిషాలు పడుతుందండి, సమయం తీసుకుంటుందేమో.
అందుకని నేను చదవంది ఎందుకంటే సమయాభావం వల్ల చదవలేదు నేను దాన్ని. అంటే ఆ కవిత వినాలని ఆశగా ఉన్నది. అంటే ప్రాతినిధ్యం అని చెప్తున్నారు కదా, ఒక రిప్రజెంటేటివ్ పోయిటరీ అని చెప్తున్నారు కదా, చూడండి అవకాశం ఉంటే. ఆలోచన తప్ప ఏమి ఇబ్బంది లేదు. కానీ మంచి ఉపన్యాసం విన్నాం కదా. మళ్ళీ ఈ సమయంలో కవిత్వం చదివితే బాగుంటదేమో అనేది నాకు అనిపిస్తుంది. అలాగే సార్, అలాగే అలాగే. ఓకే. దాంట్లో నేను చివరి 7-8 లైన్లు చదువుతాను, మీకు ప్రశ్న సమాధానం కూడా దాంట్లో ఉంటుంది. అలాగే 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 చదువుతాను, మొత్తం పోయం చదవను. అలాగే అండి, అలాగే కూడా దాంట్లో ఉంటుంది. మనిషి ఆ కవిత లోపల మనిషి పుడతాడు, పెరుగుతాడు, ప్రయాణం చేస్తాడు, ఆ చివరికి వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటాడు అని నేను చెప్పింది మీరు చదువుతాను. ఒక పొద్దుటి పూట మట్టెంత అని ఊహించబోయాడు, వాకిలిని చూశాడు, మట్టి వాకిలంతా అనిపించింది, బాటను చూశాడు, బాటంతా అనిపించింది, పొలాన్ని చూశాడు, పొలమంతా అనిపించింది, చూపునింక పెంచుతూ పోయాడు, మట్టి విస్తారంగా కనపడింది. అంతా ఇంత కాదు, మట్టి అనంతమని అర్థమైంది, అనంతమే గాని అందేదని అర్థమైంది, అందడమే కాదు పిలిస్తే వచ్చి అంతరంగము అవుతుందని బోధపడింది. శతాబ్దాల నాటిది కదా, మట్టి పాతదే అనుకున్నాడు, రానున్న కాలాలకు ఇది నెలవు కదా, ఎప్పటికప్పుడు ఇది కొత్తది కూడా అనుకున్నాడు. మట్టి ఒకటే, అతను తిరిగి తిరిగి అలసిపోయి చెట్టు నీడకొచ్చాడు. చెట్టేమిటి నిల్చున్న మట్టే కదా, చెట్టేమిటి నిల్చున్న మట్టే కదా, కింద మట్టి పైన మట్టి. అతను జీవితం ఏంటి అతను ప్రశ్నించుకున్నాడు. మట్టితో సహవాసం. ఇంకా ఆలోచించాడు, మట్టిని మినహాయిస్తే ఏ శ్వాస మిగలదని అర్థమైంది. చేతులను చూసుకున్నాడు, మట్టి మట్టి పరవశించాడు. జన్మ ధన్యమైందనుకున్నాడు, ఇక చాలన్నట్లు విశ్రమించాడు. నేల్లో నేలైపోయాడు, ఇప్పుడు అతను మట్టే. అదే మట్టి మీద మరో కొత్త పసివాడు అంబాడ్డం మొదలెట్టాడు. ఇది ముగింపు. అంటే మానవ జీవితాన్ని చెప్పే ప్రయత్నం, అది బహుశా మీ ప్రశ్నకు సమాధానం సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న బాలసుధాకర్ మౌళి, అన్మ్యూట్ చేసుకుని అడగండి మౌళి. హలో సార్, గురుగారు నమస్తే అండి. చెప్పండి మౌళి. గురుగారు చెప్పండి. ఒక కవితను బాగా వచ్చిన వరకు సుదీర్ఘ కాలం చెక్కవచ్చు అనేసి అన్నారు కదండి. అవును. దానిలో ఉన్న నేచురల్ ఫ్లో దెబ్బతినకుండా అన్ని రోజులు దాంతో మీరు ప్రయాణం చేయడం కోసం మీరేం చేశారు అనేది తెలుసుకోవాలని కుతూహలం. ముఖ్యమైన ప్రశ్న మౌళి, నా మనసును కూడా చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చావు. నేను ఒక ఉద్వేగానికి గురైనప్పుడే రాశాను. ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడే నాకు పోయం ఉంటుంది. ఆ ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకూడదని నేను అనుభవానికి గురి కాగానే మొదటి డ్రాఫ్ట్ రాస్తాను, ఆలస్యం చేయకుండా. ఇవాళ ఒక యాత్ర చేసి వస్తే ఎంత రాత్రి అయినా ఆ రాత్రి పూట ఒక పోయం రాసేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఆ రోజు ఉండేటువంటి ఉద్వేగం అనేది ఆ కవిత లోపలికి వచ్చేస్తుంది. నేను మళ్ళీ డ్రాఫ్ట్లు రాసేటప్పుడు తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఉద్వేగం తగ్గకూడదు. దాంట్లో ఉద్వేగం ప్లేస్ లోపల ఇంకోటి యాంత్రికత రాకుండా జాగ్రత్త పడతాను. ఆ ఎమోషనల్ కంటెంట్ డైల్యూట్ కాకుండా నేను మార్పులు చేస్తాను. అందుకని ఆ తొలి డ్రాఫ్ట్ ఉంచుకుంటాను. నేను తొలి డ్రాఫ్ట్ ఉంచుకొని మళ్ళీ డ్రాఫ్ట్లు చేసి తొలి డ్రాఫ్ట్లో ఉన్నటువంటి ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకుండా నేను డ్రాఫ్ట్లు రాస్తూ పోతాను. అందుకే నేను దాదాపు అనుభవమైన మరుసటి అదే రోజు కవిత్వం రాస్తాను నేను. ఎందుకంటే రేపటికి ఆ అనుభవం ఆ ఉద్వేగం ఎడిపోతుందో నాకు తెలియదు కదా, అట్లా ఉండదు కదా. గంగా నదిని చూసి ఆ రాత్రి రాశాను. ఎందుకు మళ్ళీ అది నాకు గంగేమిటి కదిలే హిమాలయమే కదా అన్నాను. అది చూసినప్పుడు అనిపించింది, అరే గంగా నది ఏంటి, అది కదులుతున్న హిమాలయం కదా అనిపించింది. ఆ రోజు రాయకపోతే ఆ ఎక్స్ప్రెషన్ రాదు. కానీ యాజ్ యూ రైట్లీ సెడ్, ఆ ఎమోషనల్ కంటెంట్ కనుక డ్రాఫ్ట్లు రాసేటప్పుడు అది డైల్యూట్ కాకుండా చూసుకోవాలి. కొత్త పదాల కోసమో కృతకత్వం కాకుండా చూసుకోవాలి. ఇది మాత్రం నేను పాటించిన జాగ్రత్త మౌళి. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న తీసుకుందాం. ఆదూరి అన్నపూర్ణ గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి అన్నపూర్ణ గారు. గారు నమస్తే అండి. చెప్పండి మ్యామ్. ఇప్పుడు మీరు రైతుల మీద ఎక్కువగా మీ కవిత్వం అంతా కూడా రైతు మీదే ఉంటుంది. రైతు ఉండే సమస్యలు వాటి మట్టి మీద ఇట్లా రాస్తున్నారు కదా, వాళ్ళకి ఆ కవితలో మీరు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారా అనేది ఒకటి. రెండోది,
మీ మీరు రాసేటువంటి ఈ కవిత్వము రైతులకు చేరితే బాగుంటుంది అనే అభిప్రాయం మీకు ఎప్పుడైనా కలిగిందా? మంచి ప్రశ్న. 1992 నా వయసు 31 ఏళ్ళు. అప్పుడు నేను బయ్యారం అనే ఊళ్ళో నేను కవిత్వం చదవడానికి వెళ్ళానండి. అసలు నేను వ్యవసాయ కవిత్వం విస్తారంగా రాయడానికి పునాది ఆ సందర్భం కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. అక్కడ బయ్యారంలో నేను కవి సమ్మేళనం జరిగితే అక్కడ నేను ఒక పల్లెటూరి గురించి రైతుల గురించి ఒక కవిత చదివా. అది అయిపోగానే బయటకు వస్తుంటే పత్రికా విలేకరులు వాళ్ళు వచ్చి ఏదో 4 ప్రశ్నలు అడిగారు. కానీ అదే సందర్భంలో అసలు ఆ సభలో కూడా అది పల్లెటూరు అండి, ఎక్కువ కూర్చుంది వ్యవసాయదారులు, రైతులు వచ్చి కూర్చున్నారు అక్కడ ఆ కవి సమ్మేళనం. ఆశ్చర్యం అది. వాళ్ళు ఒక 4-5 వచ్చి ఒక మాట అన్నారు నాతోని, ఏమోనండి మీలాంటి వాళ్ళు కవిత్వం చదువుతుంటే మాకు అర్థం కాదనుకున్నాము, మరి మా గురించి రాస్తారనేది వాళ్ళు మాకు అర్థమైంది, మా గురించి కూడా కవిత్వం రాస్తారా అని నన్ను అడిగాడు ఆయన. అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను. అసలు కవిత్వం నేను రాసేది ఇక్కడ వ్యవసాయదారులకు అర్థమైంది, రైతుల గురించి నేను రాసినప్పుడు రైతులకు అర్థమైంది కాబట్టి నాకు తెలిసింది నేను ఎక్కువ విస్తారంగా రాయడానికి కారణం అదేనని నా అభిప్రాయం అండి. అంటే అందుకే నేను సరళత్వం మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. సాహిత్యాన్ని సాధ్యమైనంత సరళవంతం చేయడం నాకు చాలా ఇష్టం. ఎంత మామూలుగా మనం చెప్పగలము, ఎందుకు చెప్పలేము మామూలుగా? అట్లా మామూలుగా చేయడం కోసం చాలా సాధన చేశాను. కఠినమైన పదాలు తీసేసి సరళమైన పదాలతోని ఎట్ ద సేమ్ టైం దాంట్లో కవిత్వ గాఢత తగ్గకూడదు. రెండు బ్యాలెన్స్ చేయడం అనే దాని మీద నా సాధన అంతా దాని మీదనే, సరళత ప్లస్ గాఢత అని. అట్లా బయ్యారంలో జరిగిన సంఘటన ఒకటైతే, ఒంగోలులో ఒకసారి రైతు కర్షక సదస్సుకు నన్ను పిలిచారండి. రైతులతో మాట్లాడాను నేను. అక్కడ కూడా నేను కవితలు నింపుతాను, వాళ్ళు వచ్చి చర్చ చేశారు. నాకు అనిపించింది ఏంటంటే రైతు కవిత్వాన్ని నేను సరళంగా రాయటం ద్వారా ఆ రకంగా అంతో ఇంతో చదువుకున్న రైతులకు నా కవిత్వం చేరిందని, దాని ద్వారా నేను ఒక వ్యవసాయ జీవితం గురించి నేను ప్రచారం చేయగలిగాను. అసలు నా కవిత్వం ద్వారా నేను చేసింది ఏంటంటే, అరే ఇది ఉందిరా ఒక జీవితం అని సాహిత్యంలో దాన్ని ప్రధానమైన అంశంగా చర్చకు పెట్టాను నేను. అది నేను చేశాను. తర్వాత రూపం ద్వారా నేను రైతుల ద్వారా చేరడానికి, రైతులతో సంబంధం ఉన్న వాళ్ళని చేరడానికి ఆ ప్రయత్నం కూడా జరిగింది. అయితే పరిష్కారాల గురించి అన్నారు. పరిష్కారం గురించి నేను ఖచ్చితంగా చాలా చెప్పాను. గిట్టుబాటు ధరల గురించి చెప్పాను, గిడ్డంగుల గురించి చెప్పాను, ఎరువుల నిల్వల గురించి చెప్పాను. మీకు అసలు మార్కెట్లు ఎందుకు నగరాల్లో ఉండాలి, మార్కెట్లు ఎందుకు పల్లెటూళ్ళలో లేవని చెప్పాను. మార్కెట్లు పల్లెటూళ్ళలో ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎందుకు రైతు నగరానికి రావాలండి, రైతు ధాన్యం అమ్ముకోవడానికి పట్టణానికి ఎందుకు రావాలి, మీరు ఎందుకు చేయలేకపోయారు, గిడ్డంగులు ఎందుకు లేకపోయినాయి, ఈ రోజు కూడా వేర్ హౌజెస్ ఎందుకు సిటీలో ఎందుకు ఉన్నాయి, వేర్ హౌజెస్, ఇవన్నీ నేను నా కవితల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి సమస్య చెప్పడమే కాదు, ఏమి చేయాలో కూడా నేను నా కవిత్వంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అది నా అవగాహన మేరకు చెప్పాను. అది నా సమాధానం అన్నప్పుడు. థ్యాంక్ యూ సార్. చివరిగా పలమనేరు బాలాజీ గారిని ప్రశ్న అడగాల్సిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకోండి సార్ బాలాజీ గారు. సార్ వినిపిస్తుందా? నమస్కారం సార్. చెప్పండి బాలాజీ. వినిపిస్తుంది సార్, చెప్పండి. మరి చాలా మంచి విశేషాలను కూడా తెలిపారు సార్. అయితే ఇప్పుడు ఈ యువతరం అంటే ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. ఇంతకుముందేమో మనిషి యువతరాన్ని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సాహిత్యం చాలా విపరీతంగా చేరిపోతా ఉంది. అది దాంట్లో కొంత మంచి సాహిత్యాన్ని ఎంపిక చేసుకోవడము, మంచి సాహిత్యాన్ని చదవడము, అధ్యయనం చేయడము, వీటి వైపు మరలించాల్సి ఉంది. మనకు వస్తున్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏమవుతున్నాయంటే అంత సూటిగా వాటిని మంచి సాహిత్యాన్ని విద్యార్థుల వద్దకు తీసుకెళ్ళలేకపోతుంది. కాబట్టి మనము ఒక టెక్స్ట్ ను కనుక తయారు చేయగలిగితే జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాల వాళ్ళకి, డిగ్రీ కళాశాల వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చదవాల్సిన కవితలు ఏవైతే ఉన్నాయో జీవితం గురించి, మానవ సంబంధాల గురించి, సమాజం గురించి, ప్రకృతి గురించి, మానవీయ విలువల గురించి ఏదైతే తెలుసుకోవాలనో ఏదైనా ఒక మంచి సంకలనాన్ని ఓన్లీ విద్యార్థుల కోసం మాత్రమే బాగుంటుంది. ఆ విషయం ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాలాజీ గారు చాలా మంచి ఇది. అయితే నేను ఒక స్కూల్కి వెళ్ళి నేను నా కవిత్వం వినిపించినప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితము ఆయన ఒక ప్రశ్న వేశారు ఆ పిల్లవాడు. సరే మీరు మీ కవితలు అర్థమవుతున్నాయి కానీ పిల్లల కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా రాశారా అన్నాడు. అప్పటికి నేను రాయలేదు. ఆ పిల్లవాడు వేసిన ప్రశ్న వల్లనే నేను పూనలమ్మ పదాలు అనే బాణీలో బాటసారి పదాలని పిల్లల కోసం రాశానండి. మొట్టమొదటిసారి 10 పుస్తకాలు వేశాక ఒక పిల్లవాడి ప్రశ్న వల్ల వేశాను. దాంట్లో నేను ఇప్పుడు నా పుస్తకం కూడా బాలల కోసం బాటసారి పదాలు రిలీజ్ అయింది.
అది కేవలం విద్యార్థుల కోసం రాశానండి. అంటే దాంట్లో చదువు గురించి, కళల గురించి, జీవితం గురించి, బాధ్యత గురించి, సౌందర్యం గురించి మేళమించి నేను చెప్పాను. అయితే ఒకరు చేయడం వల్ల అది అవదండి. అయితే ఒకే టెక్స్ట్ అందరికి చేరదు. దర్భసేను రాసిన ఒక పుస్తకము అందరూ మొత్తం సకల ఆంధ్ర ప్రజానికానికి అందదు. నేను అనుకోవడం ఏంటంటే, మనం వెళ్ళి ప్రణాళికలు మార్చలేము. ప్రణాళికలు లేదా టెక్స్ట్ బుక్స్ ఉండే దాని వ్యవహారం వేరే. ప్రతి సాహిత్యకారుడు కూడా అంతో ఇంతో బాలల కోసం, విద్యార్థుల కోసం కూడా కొంత సాహిత్యాన్ని రాస్తే, నా దృష్టిలో బాలాజీ అంటే అందరు రాయాలనే సిలబస్ కాదు, నేను ప్రిస్క్రైబ్ చేయడం లేదు. అసలు ఆ విషయంలో నేను వ్యతిరేకిని. ఎవరు ఏ కవిని సిలబస్ ప్రిస్క్రైబ్ చేయడానికి వ్యతిరేకం నేను. ఎవరైనా వాళ్ళ ఇష్టమే. కానీ కొంచెం అనుభవజ్ఞులైన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు పిల్లల కోసం ఏమైనా రాస్తే బహుశా వాళ్ళ ఓరియంటేషన్, వాళ్ళకి అభిరుచి పెరుగుతుంది. నేను ఆ విషయంలో ఒక అడుగుగా నా పుస్తకం నేను వేశాను బాలాజీ గారు. అది మీరు చేసిన సూచన చాలా మంచిది. అది చాలా మంది మిత్రులు కూడా పాటిస్తే చాలా సంతోషం. వెరీ గుడ్ క్వశ్చన్ బాలాజీ గారు. శ్రీరామ్ అడగండి. ముగిచేద్దాం అనుకున్నా, మీరు లాస్ట్ లో చేయొచ్చారు. అడగండి. సునీల్ నమస్కారం సార్. సునీల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా. పాలమనేరు బాలాజీ గారు ఇప్పటి విద్యార్థులకు కొన్ని కవితల సంకలనం ఒకటి ఇస్తే బాగుండు అన్నారా? అవును సార్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచనల సంఘం ఇటీవలే 2 సంకలనాలు తెచ్చింది. ఈ తరం కోసం తెలుగు వచ్చిన కవిత, ఈ తరం కోసం తెలుగు గేయం అని అరసం ప్రచురించింది. రెండు సంకలనాలు ప్రచురించింది అరసం. అది మన బాలాజీకి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజపాళెం వారు, నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనలో కూడా నండి ఎవరైనా కష్టపడి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అట్లా మనము సాహిత్యకారులము ఒక మంచి పుస్తకం గురించి 4 చోట్ల పరిచయం చేయటము, ఏ భేషజాలు లేకుండా దాని గురించి చెప్పడం అనే ఒక సంస్కారం పెరిగితేనండి, అంటే ఏదో ఒక పర్టికులర్ లాబీ గురించి మాట్లాడటము, పర్టికులర్ గురించి కాకుండా ఎవరో ఒక మంచి పుస్తకం తెచ్చినా దాని గురించి 10 సభల్లో 10 చోట్ల ప్రచారం చేసే ఒక సంస్కారం కూడా మనకు పెరిగితేనండి ఒక చిన్న ప్రయత్నం కూడా చాలా చేరుతుంది. రాజపాలెం వారు, ఇప్పుడు మీరు చేసే అట్లా ఎవరికి వాళ్ళందరూ మనం మాట్లాడాలి దాని మీద. మన నాలాంటి వాడు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, మన బాధ్యత అనుకోవాలి. ఐ థింక్ వెరీ గుడ్, మీరు చెప్పింది చాలా సంతోషం సార్. ఎస్ శ్రీరామ్ అడగండి. సార్ నమస్తే సార్. శ్రీరామ్ చెప్పు. మళ్ళీ ఒక మహోద్వేగమైనటువంటి ప్రసంగం విన్నాం, సంతోషంగా ఉంది. మీ మీద సంజీవ్ దేవ్ గారి ప్రభావం కానివ్వండి, లేకపోతే కాళోజీ గారి ప్రభావం కానివ్వండి, మీ సాహిత్యంలో, మీ వ్యక్తిత్వంలో ఎప్పుడు వాళ్ళ గురించిన వాళ్ళ ప్రభావం మీ మీద ఎప్పుడు కూడా చాలా గమనింపుకు వచ్చింది, చర్చకు వచ్చింది ఎప్పుడు కూడా. అవును. ఇప్పుడు సంజీవ్ దేవ్ గారు ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఈస్ పోయిటరీ అన్నట్టు, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఈస్థెటికల్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ పొయిటికల్లీ ఎగ్జిక్యూటెడ్. ఆయన అన్న మాటలు మీ కవిత్వంలో, అంటే నేను కాళోజీ గారు కానీ వీళ్ళది కానీ మీ ప్రభావం చూపించిన వాళ్ళుగా మీ కవిత్వంలో అనుభూతి పాళ్ళు ఎక్కువ ఉన్నదా, ఆలోచన పాళ్ళు ఎక్కువ ఉన్నదా అని అడిగితే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే, ఏ అనుభూతినైనా నేను చెప్పేటప్పుడు ఆలోచనకు జోడించే చెప్పానండి. అనుభూతిని యథాతథంగా నేను చెప్పిన సందర్భం లేదు. దాన్ని కొంత ఎందుకు లేదు అని అంటే ఒక ప్రశ్న ఉంది. ప్రతి అనుభూతిని మనం పంచుకోగలమా? పంచుకోదగిన అనుభూతే సాహిత్యం కానీ కళ కానీ. మన జీవితంలో ఏది పంచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. నేను పంచుకునేది జీవన సంస్కారానికి పనికొస్తుందంటే నేను పంచుకుంటాను. అది ఆ అనుభూతి నలుగురికి ఉపయోగపడదు, దానివల్ల మానవ సంస్కారానికి ఉపయోగం లేదనుకుంటే నేను దాన్ని ఎడిట్ చేసుకుంటాను. అంటే ఆ అనుభూతిని నేను జడ్జి చేస్తాను. చేసినప్పుడు అది మానవ సంస్కారానికి పనికి రావాలి. మానవ సంస్కారానికి పనికి రావడం అంటే నా ఫిలాసఫీలో 2 అండి. ఒకటి, మానవ జీవితంలో ఉన్న సౌందర్యాన్ని అది అతిశయం చేయాలి, మనలో ఈస్థెటిక్ సెన్స్ అది పెంచాలి. రెండోది ఏంటంటే, మనిషి లోపల ఒక మనుగడకు సంబంధించినటువంటి ఒక వెసులుబాటును కలిగజేయాలి. అంటే ఏంటంటే, స్ట్రగుల్ అవుతున్న వాడు దాంట్లో నుంచి బయటపడగలగాలి మన వల్ల, ఒక జీవన అవసరాల నుంచి. అంటే ఒకటి సౌందర్యాత్మకంగా ఉండటం, అదే అవసరమే జీవితం. ఇంకోటి ఏంటంటే, మనుషుల మనుగడ ఎందుకు కష్టం అవుతున్నది అనే దానికి ఒక వెసులుబాటును కలిగజేయాలి. ఈ ఆలోచనను నేను మాత్రం ఎప్పుడు అనుభూతికి మేళవించానండి. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎప్పుడు కానీ చెప్పలేదు. కొంత జడ్జిమెంట్ చేస్తాను, కొంత ఆలోచన ఇస్తాను. కానీ అనుభూతి లేకుండా కేవలం ఆలోచనతో నేను చేసినటువంటి కవిత్వం దాదాపు లేదని చెప్పొచ్చు నా కవిత్వంలో. దట్స్ మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. సునీల్, తర్వాత కార్యక్రమం అయిపోయింది. తర్వాత కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి రవికుమార్ గారు తమ అభిప్రాయాన్ని వినిపిస్తారు.
రవికుమార్ గారు మాట్లాడండి. అందరికీ దర్భసైన గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఒక మనిషి కోసం అన్వేషిస్తున్న వేళ, మనిషి కోసం కలవరిస్తున్నటువంటి వేళ మాకు దొరికినటువంటి ఒక చిరునామా దర్భసైనం, ఆయన కవిత్వం. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా మానవ సంబంధాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దర్భసైనం ప్రస్తావన లేకుండా మా వాక్యం ముగియదు. ఒక మట్టి గురించి మీరు మట్టి చుట్టూతా తిరిగినటువంటి సందర్భాన్ని మేము అందరం గుర్తించాం. మట్టిని ప్రేమించిన వాడే మనిషి గురించి రాయగలడు, మనిషిని ప్రేమించగలడు. మట్టిని ప్రేమించడం వేరు, మట్టిని వాటేసుకోవడం వేరు. మట్టిని కబలించిన వాడు, మట్టిని వాటేసుకున్నవాడు మట్టితోటి వ్యాపారం చేయగలడు కానీ మట్టిని ప్రేమించలేడు. మట్టిని ప్రేమించిన వాడు మాత్రమే మనిషిని ప్రేమిస్తాడు, మనిషిని ఆవిష్కరిస్తాడు అక్షరంలో. మీకు మట్టి లేకపోవచ్చు, మీరు మట్టిని వాటేసుకోకపోవచ్చు, మీరు మట్టి మీ సొంతం కాదు, కానీ మట్టిని ప్రేమించారు. మట్టిని ప్రేమించడం అంటే నథింగ్ బట్ మనిషిని ప్రేమించారు. అందువల్లనే మీ అక్షరంలో ఒక తడిని మేము నిరంతరం గుర్తిస్తూ ఉంటాము. అలాగే మీ తడి ఉండటానికి కూడా కారణము మేము ఇప్పుడు నోటిచ్చేసింది ఏమిటి అంటే, ఒక కళ కాదు, ఒక ఉద్వేగము, ఒక ఆవేశం అన్నది కళగా మారడానికి కావలసినటువంటి డ్యూరేషన్, మీరు తీసుకునేటటువంటి డ్యూరేషన్. ఇమ్మీడియట్ గా ఎప్పుడు కూడా మీ దగ్గర స్పాంటేనియస్ గా ఒక అదేదో అంటాము అప్పటికప్పుడు పుట్టడం, అలాంటిది మీ దగ్గర లేదు. ఒక భావావేశము కళగా మారిన తర్వాతనే మీది బయటకు వస్తుంది. ఆ కళగా మారటంలో మీరు తీసుకున్నటువంటి ఆ గ్యాప్, ఆ పీరియడ్ ఉంది, అది తడితోటి బయటకు వస్తుంది. అక్కడ మనిషిని ఆవిష్కరిస్తూ ఉంటుంది. మీది ఎప్పుడు కూడా సద్యోగర్భంగా కవిత్వం రాలేదు మీకు, ఎందుకంటే దాన్ని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక త్రయాన్ని మీరు ప్రస్తావించారు, ఒక తిలక్, సంజీవ్ దేవ్, కాళోజీ అన్నారు. నాకు కాళోజీ నుంచి మీరు బహుశా ఒక వస్తువుని గ్రహించటము, లేకపోతే ఒక మనిషిని ప్రేమించటం, అది ఏదన్నా తీసుకున్నారేమో, కానీ మీ కవిత్వంలో మాకు తిలక్, సంజీవ్ దేవే కనిపిస్తారు. కాలేజీలో గరుగుతనం మీకు నచ్చితే నచ్చొచ్చు, మీ కవిత్వంలో ఆ గరుగుతనం మేము గమనించలేదు. బహుశా నేను అనుకోవటం ఎంపిక కోసమే మీరు కాలేజీని తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, కాలేజీ జీవితం అలా పరుచుకుంటుంది, అది కవిత్వీకరించబడదు. కాలేజీ జీవితము ఒక పచ్చిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక మనిషి అలాగా నాకెట్ గా వచ్చేస్తూ ఉంటాడు, ఆయన చుట్టూతో ఏమీ ఉండవు. కాలేజీ నుంచి మీరు మనిషిని ఒక కళాత్మకంగా తీసుకొస్తున్నారు. ఆ పచ్చిదనం ఉంటుంది, ఆ కళాత్మకత ఉంటుంది. ఇందాక మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలు మీరు అన్నిటికీ జవాబు చెప్పే అవకాశం ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీ కవిత్వం జవాబు చెప్తూ ఉంటుంది. పాండురంగ్ గారు కూడా ఒక గొప్ప కవిత్వము చెప్పమన్నారు, కానీ ఏ కవిత్వం అని చెప్తారు? చాలా ఉన్నాయి మీవి, చాలా ఉన్నాయి, మిమ్మల్ని ఆవిష్కరించేవి చాలా ఉన్నాయి. ఒక మంచి హృదయాన్ని, ఒక మంచి మనిషికి ఒక అక్షరాకృతిని కల్పిస్తే, ఇటీవల కాలంలో పైగా మనుషులు దూరం అవుతున్నటువంటి వేళ మనిషి కావడం అనేది చాలా కష్టం అన్నటువంటి ఒక సంజీవ్ దేవ్ వాక్యము మిమ్మల్ని ఇంత పెద్ద కవిగా, ఇంత మనిషి కవిగా, మట్టి కవులు ఉన్నట్టుగా మనిషి కవులు ఉన్నట్లుగా మట్టి మనిషి కలగలిసినటువంటి కవిగా మీరు ఆవిష్కృతమయ్యారు అని చెప్పి మేము అనుకుంటున్నాము. అటువంటి మట్టి వాసన కలిగినటువంటి ఒక మనిషిని మేము ఈరోజు ఈ రూపంలో మేము గుర్తించాము. ఆ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ యువ సాహితీ మిత్రులందరికీ కూడా అందరి తరపున నేను వారికి అభినందన తెలియజేసుకుంటూ, ఒక గొప్ప అనుభూతిని మాకు కలిగించినందుకు, ఆ మనిషి కోసం ఆలోచిస్తున్న, మనిషి కోసం అన్వేషిస్తున్నటువంటి వారికి ఇదిగో అక్షరాల్లో మనుషులు ఉన్నారు, ఇటీవల కూడా వస్తున్నారు అన్నటువంటి ఒక భరోసాని మీరు కల్పించారు. మీ అక్షరం కల్పిస్తూ ఉంది. మీ అక్షరానికి మీ జీవితానికి తేడా లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే నాకైతే కొత్తగా ఏం లేదు. మీ కవిత్వాన్ని చదివినప్పుడు మీ రూపం ఎలా ఉంటుందో, లేకపోతే మీ ఆలోచన అంతర్గత రూపం ఎలా ఉంటుందో నేను గమనించగలిగాను. అదే మీరు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. జీవితానికి అక్షరానికి మధ్య సరిహద్దులు మాకు కనిపించలేదు. ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని మాకు ఇచ్చారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మొత్తం మీరు దాన్ని క్రిస్టలైజ్ చేసేసి మొత్తాన్ని మీరు నా కవిత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఒక చోట క్రోడీకరించి 4 మాటల లోపల చెప్పారు.
అంటే సహృదయతతో ఎవరు మాట్లాడినప్పటికీ కూడా కళాకారుడికి ఒక ప్రేరణ అని నేను అనుకుంటాను. ఇంకో కొంచెం ఎక్కువ కాలం దీర్ఘకాలం ప్రయాణం చేయడానికి, ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండడానికి, ఇట్లాంటి సందర్భాలు అన్ని కూడా అలాంటి బాటసారికి అదే పనికొస్తాయేమో, అంటే తొట్టుపాటుకుండా దారి తప్పకుండా ఉండడానికి అది చాలా అవసరం అని రీఇన్ఫోర్స్ అవుతుంది అనుకుంటాను. ఒక మాట చెప్పినప్పుడు అదే విషయంలో రీఇన్ఫోర్స్ అయ్యి కాన్షియస్ గానీ అన్కాన్షియస్ గానీ దారి తప్పకుండా, నా దృష్టిలో కళా జీవితంలో దారి తప్పకపోవడం చాలా ముఖ్యం అండి. ఒకసారి దారి తప్పితే మళ్ళీ ట్రాక్ లోకి రావడం కష్టం అని నేను తెలుసుకున్నాను. చాలా కష్టమైంది అది. దానికి ఏంటంటే ఇట్లాంటి సందర్భాలే ప్రేరణ. నలుగురు చెప్తారు మీరు ఈ ప్రయాణం చేస్తున్నారు అన్నప్పుడు, అవును నేను ప్రయాణం చేస్తున్నా కదా అని దాన్నే పట్టుకోవాలనే తపన, ఒక అట్లుంటే ఒక ఉత్సాహం, అదే మనల్ని ఇంతకాలం నడిపించాయని నేను అనుకోవటం. అందుకే ఎప్పుడు అంటున్నాను, నా పూర్వీకులకు, నా ముందు తరానికి, వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఎందుకు రుణపడి ఉన్నానంటే, నేను దారి తప్పకుండా వాళ్ళు నన్ను కాపాడారని నేను అనుకుంటూ ఉంటాను. ఇవాళ మీ మాటలు కూడా నాకు అట్లాంటి గొప్ప ఉత్సాహాన్ని కలిగి. నమస్తే. సిద్ధార్థ, స్వీట్ అండ్ షార్ట్. అంత షార్ట్ గా అవుతుంది. రేపటి దాన్ని కూడా చెప్పేసి. దర్భసేనం శ్రీనివాసాచార్యులు గారికి నమస్కారం సార్. అలాగే శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఒక మట్టి మనిషిని, ఒక మనుషుల్లో ఉన్న మట్టితనాన్ని మన ముందు ఆవిష్కరించిన ఒక రైతు కవిని, పద్య కావ్యాల్లో మనం దువ్వూరు రామిరెడ్డి గారిని ఎలా చూస్తామో, ఒక రైతు కవిగా వచన కవిత్వంలో నాకు తెలిసి మన దర్భసేనం శ్రీనివాసాచార్య గారు ఆ స్థాయిలో ఉన్నారు. మనుషుల మధ్య ఉన్న మానవ సంబంధాన్ని ఎలా కవిత్వం చేయాలో సార్ కవిత్వం మనకు బాగా చూపిస్తుంది. అలాగే సార్ మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు మనకు. సామాన్యుల్లో ఉన్న అసామాన్య గుణం వెలికి తీయాలి, నేర్చుకోవాలి, వారి జీవితాల్లోని కళాత్మకతను మనం పట్టుకుంటే అది కవిత్వం అవుతుంది అన్నారు. సార్ కవిత్వం అంతా కూడా దానికి ఉదాహరణగానే ఉంటుంది. అలాగే సార్ కవిత్వంలో సారు తన ప్రేరణగా తీసుకున్న ధిక్కార స్వరం కానీ, అలాగే మనిషిలోని సున్నితత్వాన్ని రికార్డు చేయడం అనేది కానీ, ఈ రెండు కూడా వర్తమాన కవులందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతసేపు వర్తమాన కవుల గురించి కూడా చర్చ జరిగింది, ఎలా వాళ్ళ వాక్యమై తేలిపోతున్నారు అనేది. ఇక్కడ సార్ చెప్పిన అనేక విషయాలు ఇక్కడ మనకు పనికొస్తాయి. వస్తువుని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, దాని వెనకున్న ఉద్వేగాన్ని కూడా మనం పట్టుకొని రాయగలిగినప్పుడే అది చాలా బాగుంటుంది. అలాగే మన మౌలి అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానంగా మంచి అనుభవాన్ని చెప్పారు. మన స్వీయ అనుభవం లేనిది ఏ కవిత్వాన్ని మనం రాయడానికి ప్రయత్నం చేయకూడదు. నేను అలా రాయడానికి ఆంగ్ సాన్ సూకీ గురించి కూడా నేను రాయడానికి ప్రయత్నం చేసి మానుకున్నాను. వదిలేయడం కూడా కవికి తెలియాలి అన్నారు. చాలా మంచి మాట సార్. కాబట్టి వస్తువుతో పాటు ఉద్వేగాన్ని, అలాగే ఇంకొక మంచి మాట కవులందరూ నాకు తెలిసి మనం ఒక గోడ మీద రాసి పెట్టుకోవాల్సిన మాట, ఉద్వేగాన్ని భాషతో మేళవించి చెప్పడమే కవిత్వం. ఒక గొప్ప స్టేట్మెంట్ కూడా ఈరోజు మనం సార్ నుంచి వినడం జరిగింది. అలాగే సార్ అన్నారు కవిత్వమే నాకు ప్రాణనాడి అని. సో కవిత్వం ఉన్నంత వరకు సార్ ఉంటారు. తెలుగులో కవిత్వం ఉన్నంత వరకు కూడా సార్ కవిత్వం ఉంటుంది. తర్వాత కవులకి ఇంకొన్ని బాధ్యతలు కూడా చెప్పారు. కవులు హక్కుల కన్నా బాధ్యతల గురించి ఎక్కువ మాట్లాడాలి. అప్పుడే వారికి కవుల్లో నిజాయితీ, నైతికత కూడా ఉండాలి. తను పాటించిన విలువల్ని వారి కవిత్వంలో చూపించినప్పుడు నాకు ఆ కవిని కూడా నేను పట్టించుకున్నాను అని చెప్పడం ద్వారా కవులు ఎంత నిజాయితీగా కవిత్వం రాయాలి అని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే సార్ ఇంకొక చిన్న మాట, ఒక కాన్ఫ్లిక్ట్ గా ఉన్న మాట చెప్పారు. కాన్ఫ్లిక్ట్ అంటే ఆ వాక్యాల మధ్య సరళతతో కూడిన గాఢత ఉండాలి, గాఢతతో కూడిన సరళత కవిత్వంలో ఉండాలి అన్నారు. కాబట్టి వారి కవిత్వం రైతుల గురించి రాసిన రైతులకు అందరికీ కూడా అర్థమైంది అన్నప్పుడు సార్ చెప్పిన ఈ వాక్యాలు ఎంత బాగా ఉన్నాయనేది అర్థమైంది. కాబట్టి మంచి ప్రసంగం. ఈరోజు ఒక చేలగట్టు మీద ఉండి అలా పిల్లగాళ్ళు ప్రవహిస్తున్నంత సున్నితంగా మాకు తెలియకనే 1.5 గంట సేపు కాలం గడిచిపోయింది. ధన్యవాదాలు సార్. మీలాంటి అద్భుతమైన వ్యక్తులతో ఈరోజు మీ ప్రసంగం వినే అవకాశం మాకు ఈ రోజు కల్పించింది. దాంతోపాటు ఈ జూమ్ మ్యాప్ వాడుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన రాజేశ్వరమ్మ గారికి, ప్రొఫెసర్ గారికి, కార్యక్రమాన్ని సమీక్షించిన మేడిపల్లి రవికుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న శ్రోతలు, వర్తమాన కవులు, కవయిత్రులు, అలాగే ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఎవరైతే ఓపికగా ఇంతసేపు విన్నారో అందరికీ కూడా మా వేదిక తరపు నుంచి ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. రేపు మనము ఇదే వేదిక మీద
చల్లపల్లి స్వరూపరాణి గారిని కలుసుకోబోతున్నాము. మేడం గారిని కూడా సేమ్ ఇదే వేదిక మీద 7:30 మనం కలుసుకుంటాము. దానికి సంబంధించిన పోస్టర్ ని నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, చూడండి. ఇదే విధంగా రేపు కూడా అందరూ ఇదే వేదిక మీద కలిసి ఈ రేపటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. సిద్ధు, ఈ కార్యక్రమం మీద దర్భసైనం గారిని అదే సార్, మీరు చివరి మాట్లాడండి, చివరి మాటలు సార్. నేను నాకు ఇప్పుడు ఈ నిర్వాహకులు శ్రీనివాస్ కానీ, సునీల్ కానీ, గోపాల్ కానీ, దోర్నాల్ కానీ, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నిర్వాహకులకు నా చేత మాట్లాడాలనిపించకు, సమీక్ష చేసే, ముఖ్యంగా దాని అంత క్రిస్ప్గా, అంత నేను ఏదైతే చెప్పాను కదా, సరళత ప్లస్ గాఢత అని, అదే ధోరణితో అదే పద్ధతిలో అంత సమీక్ష చేసిన రవికుమార్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రశ్నలు వేసిన వాళ్ళకు కూడా. అయితే ఇట్లాంటి సందర్భాలు అన్ని కూడా నన్ను ఎడ్యుకేట్ చేసినాయని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడమే అది. ఇట్లాంటి సందర్భాలే నన్ను పరిపుష్టి చేశాయని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా. అయితే నాకు ఒక విషయం నేను చెప్పలేదు ఏంటంటే, ఈ రాత్రిపూట మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పలేదు. రాత్రులే నన్ను కవిత్వం చేశాయి. నాకు పగలంతా ఉద్యోగం ఉండేది. నేను రాత్రి 9 కూర్చుంటే బహుశా నాకు 30-40 ఏళ్లలో అర్ధరాత్రి వరకు దాటిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను. అంటే నా సాధన అంతా అది. 3-4 గంటలు రోజు నేను క్రితం 40 ఏళ్ళు సాధన చేశాను. ఈ రాత్రిపూట మీరు నా చేత ఇట్లా మాట్లాడిస్తుంటే నేను రాత్రిపూట నా ఇంట్లో నేను సాధన చేసినట్టే, రోజు చేస్తున్న సాధన లాగా నాకు అనిపించింది. అది అంత ఆత్మీయంగా చేశారు. ఇదేదో నాకు కొన్ని సభలు నాకు రొటీన్గా అనిపిస్తాయి. నేను వెళ్తున్న సభలు కూడా వీళ్ళు ఏదో యాంత్రికంగా చేస్తున్నారని నాకు తెలిసిపోతుంటుంది. కానీ నేను ఇవాళ అట్లా కాదు. ఐఎమ్ ఎట్ హోమ్. ఎట్లా అంటే నేను మీలో సరళంగా, అంత హాయిగా, ఆత్మీయంగా మీరు ఒక వాతావరణాన్ని పరిచి నన్ను మాట్లాడమన్నారు. ఇట్లాంటివి నాకు ఎంత ఇష్టమో. అట్లాంటి నా జీవితంలో ఒక ఇష్టమైన సందర్భాలు నన్ను కొన్ని చెప్పమని ఎక్కడైనా మాట్లాడమంటే దాంట్లో ఇది కూడా నాకు ఇష్టమైన సందర్భము అని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ముందు. ఈ అనుభవం మీకు ఈ రాత్రి కవిత్వం సార్. ఈ అనుభవం మీకు ఈ రాత్రి కవిత్వం సార్. ఈ రాత్రి కవిత్వం ఇంత గొప్ప జ్ఞాపకం. ముఖ్యంగా మనం ఏంటంటే మనం అంత ఇవ్వగలగాలి కదా సమాజానికి. ఏదైతే ఇప్పుడు మన రిలీఫ్ ఉందో ఆ రిలీఫ్ సమాజానికి ఇవ్వగలగాలి మనం కళాకారులుగా. ఆ రిలీఫ్ ని అనేది ఒక ప్రశ్న ఎప్పుడు ఉంటుంది నాకు. మనం కళాకారులుగా ఏం రిలీఫ్ ఇస్తున్నాం సమాజానికి? బర్డెన్ అవుతున్నామా, రిలీఫ్ అవుతున్నామా? మనం సాహిత్యకారులు కానీ, కళాకారులు కానీ, మేధావులు కానీ, జ్ఞానులు కానీ, నాకు అప్పుడు భయం అవుతుంది. భారతదేశంలో బర్డెన్ అవుతున్నారా వీళ్ళు అవుతున్నారా? పెద్ద సమస్య నాకు ఇది. అట్లాంటి చోట మనం మినహాయింపు అవ్వాలి, మనం రిలీఫ్ ఇవ్వాలి. అట్లా నాకు ఒక రిలీఫ్ను, నాకు గొప్ప దాన్ని ఇచ్చి, గొప్ప ప్రేరణగా మీరు నిజానికి ఒక గొప్ప విద్యార్థిలాగానే మీ ముందు కూర్చుని ఇవాళ మీరు మాట్లాడుతుంటే, అట్లాంటి నాకు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చిన మీ అందరికీ, నిర్వాహకులకు అందరికీ, శ్రీనివాస్ గారు తాము చెప్పిన జ్ఞాపకాలకు, ఆ రోజులకు అందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎంతమందికి రుణపడి ఉన్నానో పేరు చెప్పడానికి కూడా నాకు ఈ 1.5 గంట కావాల్సి వస్తుంది. అంతమందికి నేను రుణపడి ఉన్నాను. అవన్నీ నేను పేర్లు చెప్పకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వాళ్ళని చెప్పే అవకాశం నాకు రాలేదు. అది ఎప్పుడు ఉంటుంది నా లోపల ఒక నేర భావన. చాలా సందర్భాల్లో నేను ఎవరెవరి నుంచి స్వీకరించానో చెప్పట్లేదు, అవకాశం దొరకట్లేదు. కానీ దట్ ఈస్ ఎ నేర భావన నాలో. అంటే మనం చెప్పుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రుణపడి ఉన్నాం కదా, ఆ రుణపడి ఉన్నదాన్ని చెప్పుకునే అవకాశం కూడా నాకు నేను చెప్పగలిగాను. ఇవాళ కొంత సంజీవి కాళోజీ కావచ్చు, ఇవన్నీ కొన్ని చెప్పలేకపోయాను. నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత సమగ్రత కాదు, అసలు ఆ మానవ జీవితమే సమగ్రం కాదు. ఆ మాటకు వస్తే ఆ అపరిపూర్ణతలోంచి నేను ఇవాళ మాట్లాడిన దాన్ని మీరు భరించి విన్నందుకు మీ అందరికీ నా పేరు నా కృతజ్ఞతలు. నమస్కారం సార్. అమృతం ఎప్పుడు రాత్రే కురుస్తుంది సార్. ఇది అమృతం కురిసిన రాత్రి. దానికి తుది మెరిపిస్తున్నారు రవికుమార్ గారు. అంటే దీంట్లో ప్రతి క్షణం దాన్ని ప్రకాశవంతం చేయదలుచుకున్నాం ఈ సభను. అంతే కదా. సో చాలా సంతోషం, చాలా సంతోషం. ఓకే, కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. ముగించండి సార్. సార్ ముగించండి. సార్ ముగించండి. ఓకే సార్. ధన్యవాదాలు. శుభరాత్రి.